థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ వెల్కమ్, అవకాశం. వెల్కమ్, వెల్కమ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. టీం మన్యం నుంచి అందరికి ఒకసారి శుభ సాయంత్రం. అందరు ఇక్కడే ఉంటే కనుక ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. ఒకటి నేచర్ కి, ఒకటి రెండు బాడీకి. అదే కదా సార్ చెప్పారు. ఎంత బ్యూటీ అండి బాడీ నిజంగా అసలు. మీరు ఏమన్నా తయారు చేశారా బాడీని? మీ కళ్ళు కానీ, మీ చెవులు, మీ పళ్ళు, మీరు, మీ గుండె నాకు ఈ మోడల్ కావాలి, నా కిడ్నీ ఈ మోడల్ కావాలి, నా లివర్ ఈ సైజులో ఉండాలి, ఏం లేదు. నేచర్ చక్కగా ఒక సిస్టమ్ రెడీ చేసి పెట్టిందండి. ఇది ఆటోమేటిక్ సిస్టమ్. ఏఐని మించిన సిస్టమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు వచ్చింది కానీ అసలు మన బైబర్త్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్నాం కదండి. ఎక్కడో కాళ్ళల్లో గుచ్చుకుంది అనుకోండి ముళ్ళు, కంట్లోంచి ఆటోమేటిక్ గా నీళ్ళు వస్తాయి. అదే ఏఐ అంటే కదా. మీరు ఎవరిని ఎట్లాగైనా ఊహించుకోవచ్చు కదా. మీరు ధనవంతులుగా ఊహించుకోవచ్చు, పేదవారు ఊహించుకోవచ్చు, ఫ్లైట్లు వెళ్తున్నట్టు ఏదైనా. బట్ దానికి రూపాలు మీ బ్రెయిన్ లో ఉంటాయి, పిక్చర్ రూపంలో ఉండదండి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మించి మన బాడీని మనకిచ్చిన నేచర్ కి, దేవుడికి హార్ట్ఫుల్ గా ఆర్టిస్ట్ ఈరోజు సెషన్ లోకి వెళ్ళిపోదు. టీమ్ మన శుభ సాయంత్రం అండి. మరొకసారి అందరికి ప్రతిరోజు మన అడ్వాన్స్డ్ ఆయుర్వేదాల భాగంగా మన ప్రొడక్ట్ల గురించి వింటున్నాము. నిన్న స్లిమ్ గురించి విన్నాం, ఐ స్లిమ్ గురించి. ఈ రోజు మనం ఐ కాఫీ గురించి విన్నాం. రెడీయా? మరి మీరు అందరు సిద్ధంగా ఉన్నారా? మరి ఇటువంటి సెషన్ మీరు ఒక్కరు వినేస్తే బాగుంటుంది, బాగోదు అనుకుంటున్నాను నేను. 1000 అయితే మీ 500 ఇద్దరు ఉన్నారు లేదు చూడండి. 500 అయితే మీ 250 ఉన్నారు లేదు చూడండి. 250 అయితే మీ స్టార్లు ఉన్నారు లేదు చూడండి. ఎగ్జిక్యూటివ్లు కొత్తగా లాగిన్ అయిన వాళ్ళు ఇందులో ఉన్నారు లేదు చూడండి. నేను సెషన్ స్టార్ట్ చేయడానికి ఒక 2-3 మినిట్స్ పడుతుంది కాబట్టి ఈలోగా ఒక్కరికన్నా ఫోన్ చేసి అటెండ్ చేయించండి. ఈ రోజు కొన్ని కొత్త విషయాలు మనం మాట్లాడుకుందాం. మీరందరూ ఇక్కడ ఉన్నారంటే కనుక ఒకసారి నా కోసం వీడియోలు ఆన్ చేసి మీ బాడీ కోసం మీరు హార్ట్లు ఇస్తూ ఒక్క ఫోటో తీసుకుని గ్రూప్ లో పెట్టండి. ఇలాగ మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఐ కాఫీ గురించి తెలుసుకుందాం. చాలా సార్లు విన్నారు, చాలా సార్లు చెప్పినవే. బట్ వినగా 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 అది ఎక్కడో చోట మీరు ప్రజెంటేషన్ చేయడానికైనా, లేదా మీకు ఇంకొంచెం అవగాహన రావడానికి, లేదా పూర్తి నమ్మకం కలగడానికైనా మనకి ఈ సెషన్స్ బాగా ఉపయోగపడతాయి. మరి ఇలాంటి సెషన్స్ కండక్ట్ చేస్తున్న మెంటర్ గారికి కూడా హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం మరి. కదా, నడిపించే వ్యక్తి ఎవరో ఒకరు మన దగ్గర ఉండాలి. ఓకే, ఈ రోజు సెషన్ లోకి వెళ్లే ముందు మనం ఒక్క విషయం గురించి ఈ రోజు తెలుసుకుందాం. సార్ ఆల్రెడీ చెప్పారు, సీనియర్ సార్. చాలా బ్యూటిఫుల్ అండ్ యునిక్ బాడీ. ఈ భూమి మీద మనలాంటి శరీర ఆకృతి కలిగిన వ్యక్తి ఇంకొకరు ఉండరంటండి. ఇట్స్ వెరీ యునిక్. ఒకే రకమైన ఐఫోన్లు ఉంటాయి, ఒకే రకమైన శాంసంగ్లు ఉంటాయి, ఒకే రకమైన బైక్లు ఉంటాయి, ఒకే రకమైన కార్లు ఉంటాయి, వాళ్ళ డిజైన్ కూడా సేమ్ ఉంటుంది. బట్ మనం మాత్రం యునిక్ అండి. ఫస్ట్ ఆ యునిక్నెస్ గురించి మనం తెలుసుకోవాలి. అదే ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఆయుర్ ప్లస్ వేదం. ఆయుర్ అంటే జీవించడం, వేదం అంటే జ్ఞానం. ఎలాగ జీవించాలో చెప్పేది ఆయుర్వేదం. మన పోస్టర్ మీద ఉంది చూడండి, అడ్వాన్స్డ్ ఆయుర్వేదం. మనం ఈరోజు ఈ యొక్క ఆయుర్వేదానికి టెక్నాలజీని జోడించిన తర్వాత వచ్చిన అడ్వాన్స్డ్ ఆయుర్వేదం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. ఈ అడ్వాన్స్డ్ ఆయుర్వేదంలో భాగంగా వచ్చిన ఒక చక్కటి కాఫీ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మాట్లాడే ముందు ఈరోజు మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ అయిందండి. బ్రేక్ఫాస్ట్ తిననన్న వాళ్ళకి తంబు ఇవ్వండి. మధ్యాహ్నం భోజనం అయిందన్న వాళ్ళు, ఈవినింగ్ స్నాక్స్ అయిందన్న వాళ్ళు, అందు కదా. నిన్న తిన్నారు, మొన్న తిన్నారు, పుట్టినప్పటి నుంచి తింటున్నాం. మరి తిన్నదంతా ఎక్కడికి వెళ్తుంది? అది నేను చెప్పడం కాదు, ఒక డాక్టర్ గారు చెప్తున్నారు. తిన్నదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఆ మేడం చెప్తారు. అదొకసారి మనం విందామండి. ఈలోగా మీరు ఖాళీగా ఉండొద్దు. లింక్ ఎవరికొకరికి షేర్ చేయండి. వింటూనే ఎవరికొకరికి కాల్ చేయండి. వాళ్ళకి అటెండ్ అయ్యేలా చూసుకోండి. సబ్జెక్ట్ వాళ్ళకి అందేలా చూసుకోండి. ఎంతమందికి నేర్పిస్తే అంత ఆరోగ్యం, ఎంత ఆరోగ్యాన్ని ఇస్తే అంత ఆదాయం. అదే ఇండస్ట్రీ వాళ్ళను గొప్పతనం.
ఈ వీడియో మీరు చాలా సార్లు విన్నారు, చాలా సార్లు ప్లే అయింది. అయినా కానీ మనం మొత్తం వీడియో ప్లే చేయట్లేదు. జస్ట్ మనకి ఎంత అవసరమో అంతే చూసుకుందాం. తెలియని వారు అర్థం చేసుకునేందుకు ఇంటి చాలు టీవీఎస్ జూపిటర్ యొక్క పూర్తి రేంజ్ వల్ల మనకు లభిస్తుంది ఎక్కువ లాభం. ఏం జరిగింది ఇక్కడ? ఎక్కువ ఆ యాడ్లో ఏమొచ్చిందండి? తెలివైన వాళ్ళు వింటే చాలంటండి. తెలివైన వాళ్ళు వింటే చాలంట. సో ఇక్కడ మనం వింటే చాలండి. ఇక్కడ ఈ వీడియోలో వస్తున్నది మీరు వినండి చాలు. వందల మందికి మీరు అవగాహన కల్పిస్తారు. ఈ వీడియో సారాంశం మొత్తం ఈ చివరి 2 నిమిషాలే. ఒకసారి విందాం. కోర్సు షుగర్కైనా కారణం కావచ్చు, బీపీకైనా కారణం కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, కొలెస్ట్రాల్ పెరగచ్చు, ఒబిసిటీ కావచ్చు. సో ఆల్ ద సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకు దేని వల్ల వస్తుంది? రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని సరిగ్గా మెయింటైన్ చేయలేకుండా ఉండే దాని వల్లనే వస్తుంది. సో సో లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి మేడం చెప్పారు. లైఫ్ స్టైల్ అనేటువంటి డిసీజెస్ అనేటువంటిది మనకి లాస్ట్ 10 years నుంచి ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చినాయండి. ఏంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మన జీవన విధానంలో మార్పులు వచ్చినవి ప్రారంభంలో, కానీ ఇప్పుడు అవి పెను మార్పులుగా సంభవించినాయి. సింపుల్ గా ఆలోచించండి. ఎక్కడో బయట ఉండే బాత్రూమ్ బెడ్రూమ్ లోకి వచ్చింది, టీవీ వచ్చింది, ఫ్రిడ్జ్ వచ్చింది, ఏసీ వచ్చింది, మొబైల్ ఫోన్స్ ఇంట్లో 2 3 వస్తున్నాయి. ప్రతి ఇంట్లో వైఫై ఉంటుంది, నెట్ ఉంటుంది. సో మనం ఒక గ్రూప్ హౌసెస్ కట్టుకుని ఒకే చోట ఉంటున్నాం. దానివల్ల ఇంకా రేడియేషన్ చాలా నెట్వర్క్లు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఉన్నాం. సింపుల్ గా చెప్పాలంటే 24 hours మనకి సరిపోవట్లేదు. ఎన్ని గంటలు ఎక్కువ పని చేస్తే అంత సంపాదనలో ఉంటున్నాం. అయితే మనం తినేదంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్ లో ఉన్నాం. కంప్లీట్ ప్రాసెస్డ్ ఫుడ్. ఇలాంటి కొత్త తరమైనటువంటి లైఫ్ స్టైల్లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, హెల్త్ ఇష్యూస్. వాటన్నిటికీ రీజన్ ఏంటంటే మన శరీరంలో ఉన్న ఎక్సెసివ్ గ్లూకోజ్. మనం తినే ఫుడ్ ద్వారా వచ్చిన ఎక్సెసివ్ గ్లూకోజ్ కొన్ని సంవత్సరాల పాటు మన బాడీ లోపల నిల్వ ఉండడం వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెప్తున్నారు మేడం. ఒకటే, రోగాల రూపాలు వేరే వేరే, ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ రూట్ అనే వస్తుంది. సో మూల కారణం కొలెస్ట్రాల్ పెరగచ్చు, ఒబిసిటీ కావచ్చు. సో ఆల్ ద సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకు ఏమున్నాయండి ఇక్కడ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే? ఒబిసిటీలోకి వెళ్ళొచ్చు, కొలెస్ట్రాల్ వచ్చి హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, అండ్ హై బీపీలో మనం ఉండొచ్చు, లేదా చివరికి డయాబెటిక్ లో ఉండొచ్చు. ఈ నాలుగేనా అంటే ఇంకా ఉన్నాయి. ఉమెన్స్ లో వస్తే పీసీఓడి, పీసీఓఎస్, లంగ్స్ ఇన్ఫెక్షన్, ఫ్యాటీ లివర్, న్యూరోపతి ప్రాబ్లమ్స్ అన్నిటికీ రీజన్ ఏంటంటే బాడీ లోపల ఎక్సెసివ్ గ్లూకోజ్ స్టోరేజ్ అయి ఉండడం. అన్ని ప్రాబ్లమ్స్ రూపాలు వేరే, కానీ మూల కారణం మాత్రం గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం. అటువంటి గ్లూకోజ్ని నియంత్రించుకోవాలి మనం. ఎందుకు నియంత్రించుకోవాలి అంటే గనక అది నియంత్రించుకోకపోతే వచ్చే సమస్యలు చాలా ఘోరంగా ఉంటాయి. అవి ఒకసారి ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే. సో మనకి తెలిసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు వస్తున్న అన్ని రకాల డిసీజెస్ ఒక మూల కారణాన్ని అయితే కనిపెట్టాం ఈరోజు, గ్లూకోజ్ అని. ఈ గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తినే ఫుడ్ నుంచి వస్తుందని. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు గ్లూకోజ్ కంట్రోల్లో ఉందండి, బాగానే ఉంటుందండి, ప్రాబ్లం ఏమీ లేదండి, వాకింగ్కి వెళ్తున్నాను, జాగింగ్కి వెళ్తున్నాను, డైట్లో ఉన్నాను, వైట్ రైస్ వదిలేశాను, బ్రౌన్ రైస్లో పడ్డాను, ఇలాగ చాలా ఉన్నాయండి. అందరూ 100 రకాలు చెప్తున్నారు. అయినా సరే ఏదో ఒక షుగర్ మాత్రం, నొప్పులు మాత్రం, జ్వరం మాత్రం వాడుతూనే ఉన్నారు. రీజన్ ఏంటి? ఎక్కడ మనం అపోహలో ఉన్నాము అనేది మనం ఈరోజు మెయిన్ టాపిక్. ఒకసారి దాంట్లోకి మనం వెళ్దాం. ఈలోగా ఈ లింక్ మర్చిపోకుండా వీళ్ళు వింటే బాగుంటుంది అన్న వాళ్ళకి ఒకసారి పంపించండి. సెషన్ ఒక 45 minutes ఉంటుంది కాబట్టి వాళ్ళు వింటే ఎక్కడో చోట మనకు ఉపయోగపడతారు వాళ్ళు. సో మీరు నిజంగా నమ్ముతున్నారా మన హెల్త్ క్రైసిస్ లో ఉందని? ఎస్, నేను నమ్ముతున్నా అన్న వాళ్ళు ఒకసారి తంబివ్వండి. నేనైతే నమ్ముతున్నాను 100% మన ఆరోగ్యం క్రైసిస్ లో ఉంది.
క్రైసిస్ లో ఉంది కాబట్టి మన ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నాం. లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళు మనం పట్టించుకోము ఈరోజు. ఎందుకు ఈ క్రైసిస్ లో ఉందంటే మన లైఫ్ స్టైల్ అనేటువంటిది మారిపోయింది. తాతయ్యలాగా మన నాన్నల్లాగా మనం బ్రతకడం లేదు. వాళ్ళలాగా స్వచ్ఛమైన ఆహారం మన దగ్గర లేదు, స్వచ్ఛమైన వాతావరణం మన దగ్గర లేదు, స్వచ్ఛమైన ఆలోచనలు మన దగ్గర లేదు. మన దగ్గర ఉమ్మడి కుటుంబాలు కూడా మన దగ్గర లేవు. కంప్లీట్ గా సింగిల్ ఫ్యామిలీ తోటి మనం 24 అవర్స్ పనిచేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలం హెల్దీగా ఉండవలసిన మనము తక్కువ కాలంలో అనారోగ్యాలతోటి చనిపోతాం. అంటే మన యొక్క ఈ ఆరోగ్యకరమైన జీవనం ఏదైతే ఉందో అది కుంటుపడిపోతుంది అనమాట. దీని అంతటికీ కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఏంటంటే కారణం ఫుడ్డే. మనం తీసుకునే ఆహారమే మనము ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి అన్ని అనారోగ్యాలకు కారణం అంట. ఇది స్లో పాయిజన్ కింద పనిచేస్తుంది. మన తాతయ్యలకేమో మెడిసిన్ కింద పనిచేసిన ఫుడ్ మనకి స్లో పాయిజన్ కింద పనిచేస్తుంది. ఎందుకని? మన తాతయ్యలు వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు పండించుకున్నారు. కెమికల్స్, పెస్టిసైడ్స్ లేకుండా వాళ్ళు తిన్నారు. ఉదయాన్నే లేచేవాళ్ళు, స్వచ్ఛమైన బావి నీరు వాళ్ళు తాగేవాళ్ళు, తొందరగా తినేవాళ్ళు, తొందరగా లేచేవాళ్ళు, తిన్నదానికి సరిపడ పని చేసేవాళ్ళు. సమపాలలో సమృద్ధమైన సమ్మిళితమైనటువంటి ఫుడ్ వాళ్ళ దగ్గర ఉంది. కానీ మనకి మన తాతయ్యలకి మించిన ఆహారం ఉంది, సమృద్ధిగా ఉంది. కానీ మనం తినేది ఏది కూడా హెల్తీగా లేదు. మనం పండించుకోలేము, మందులు లేకుండా అవి మన ఇంటికి రావట్లేదు, అది స్టోరేజ్ లేకుండా మన లోపలికి వెళ్ళట్లేదు. ఈ రోజు తిన్నది దాచిపెట్టుకుంటున్నాం, రేపు వేడి చేసుకుంటున్నాం, మరలా ఎల్లుండ దాచిపెట్టుకుంటున్నాం, దాచి దాచి తింటాం. మనం తినే ప్రతిదీ ఏదో ఒక ప్రిజర్వేటివ్ తోటి రెడీ అవుతుంది. ఇట్లాగా స్టోరేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తోటి మనం తినే ఫుడ్ స్లో పాయిజన్ కింద పనిచేయడం వల్ల ఎక్కువ కాలం జీవించవలసిన మనము తక్కువ కాలంలోనే మన యొక్క జీవితాన్ని చాలించవలసి వస్తుంది. దీనికి ఒప్పుకుంటారా మీరు? ప్రతిరోజు చెప్పేది కరెక్టా కాదని ఈరోజు చూద్దాం. కరెక్టేనండి ఇది? 100% కరెక్ట్. అయితే దీనికి రెమెడీ ఏంటి అనేది ఆలోచిద్దాం. ఈ రెమెడీ ఆలోచించే ముందు మేడం గారు ఇందాక మనతో చెప్పారు కదా చివర్లో, ఫుడ్ తింటున్నాము, బాడీలోకి వెళ్తుంది, అది గ్లూకోజ్ అవుతుంది. మీరు ఏ ఫుడ్ అయినా తినండి, చివరికి గ్లూకోజ్ అవ్వాల్సిందే. ఎందుకు గ్లూకోజ్ అవుతుంది అంటే గ్లూకోజ్ అనేటువంటిది మానవ శరీరానికి అత్యవసరమైన శక్తి వనరు. ఈ గ్లూకోజ్ లేకపోతే మనిషి అసలు జీవించలేడండి. ప్రధానమైన ఫ్యూయల్. బండికి పెట్రోల్ డీజిల్ ఎలాగో మనిషికి గ్లూకోజ్ అంత చాలా అత్యవసరం. ఎప్పుడైనా చూడండి, ఎమర్జెన్సీ కేసులు ఐసీయూలో పెట్టగానే వెంటనే ఒక గ్లూకోజ్ సెలైన్ పెడతారు అంతే కదండి. అంటే కొంతసేపు వాళ్ళని స్టేబుల్గా ఉంచడానికి. సో అటువంటి గ్లూకోజు సమానమైన స్థితిలో ఉంటే పర్వాలేదు. అది ఎక్కువైపోతే బాడీ దాన్ని ఏమేం చేస్తుందో చూద్దాం. ఎక్కువైన గ్లూకోజ్ని లివరు ఫస్ట్ గ్లైకోజన్ అనే పదార్థంగా మారుస్తుంది. ఇంకా ఈ గ్లైకోజన్ బాగా ఎక్కువైపోతే ఫ్యాట్ అవుతుంది. ఫ్యాట్ అవగానే మనం ఈ ఒబిసిటీలోకి వెళ్తాం. ఒబిసిటీలో ఉండడం సమస్య కాదండి. ఒబిసిటీలో ఎక్కువ కాలం ఉంటే గనక మళ్ళా డయాబెటిక్ అవ్వచ్చు, హార్ట్ అటాక్లు రావచ్చు. మనకు ఆడవాళ్ళలో అయితే పీసీఓడి రావచ్చు, పీసీఓఎస్ రావచ్చు, ఎముకలలో సాంద్రత తగ్గిపోవచ్చు, మతిమరుపు రావచ్చు. ఇంకా మనకి పార్కిన్సన్స్ లాంటి ఎన్నో రకాల వ్యాధులకి ఒబిసిటీ అనేటువంటి ఒక మూల కారణం మాట. చాలా మంది ఒబిసిటీకి ఏం చేస్తారంటే డైట్, వాకింగ్, జాగింగ్, జిమ్ములు, జుంబాలు లాంటివి ఎంచుకుంటారు. సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? మన బాడీలో ఉన్న ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ని మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్ల మనం ఒబిసిటీలోకి వెళ్ళి. సో మీరు ఎప్పుడైతే గ్లూకోజ్ని కనుక మేనేజ్ చేయగలిగితే ఒబిసిటీ నుంచి బయటపడవచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది ఏమవుతుంది? ఫ్యాట్ అయిపోయింది. ఈ ఫ్యాట్ కూడా ఎక్కువైపోయినప్పుడు ఈ గ్లూకోజ్ని లివర్ కొలెస్ట్రాల్ కింద మార్చుతుంది. కొలెస్ట్రాల్కి ఫ్యాట్కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్యాట్ ఏమో ముద్దలు ముద్దలుగా ఉంటుంది, కొలెస్ట్రాల్ చిన్న చిన్న అణువుల కింద విడిపోతుంది. చిన్న చిన్న అణువుల కింద విడిపోయిన కొలెస్ట్రాల్ రక్తనాళాల్లోకి చేరుతుంది. ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లోకి వెళ్ళిందో గుండె దగ్గరున్న రక్తనాళాల్లో కనుక కొలెస్ట్రాల్ బాగా ఎక్కువైతే హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశం. అక్కడ స్టంట్ వేయించుకుంటాం. ఇంకా మనకి ఈ యొక్క కొలెస్ట్రాల్ బ్రెయిన్ లో కనుక ఎక్కువైపోతే స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం. చాలా మంది ఏమంటారంటే నిన్నటి వరకు బాగానే ఉన్నారండి, నిన్నే స్ట్రోక్ వచ్చిందంట. మార్నింగే వాకింగ్ లో నాకు ఆయన కలిశారండి, సుబ్బారావు గారు. మధ్యాహ్నం వచ్చిందండి హార్ట్ అటాక్ అండి. కానీ ఎప్పుడు మొదలైందండి ఇది? మీ బాడీ లోపల గ్లూకోజ్ కొవ్వుగా మారి, కొవ్వు బాగా ఎక్కువైపోయిన తర్వాత కొలెస్ట్రాల్ గా మారి, ఈ యొక్క కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో చేరిన కొన్ని సంవత్సరాలకి హార్ట్ అటాక్ వస్తుంది.
ప్రజలు ఈ అవగాహన లేకపోవడం వలన వెంటనే హార్ట్ అటాక్లని స్ట్రోక్లని చాలా తక్కువగా తీసుకోవడం, మనకు అక్కడి నుంచి చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఓకే, ఇక తరువాత కొలెస్ట్రాల్ కూడా ఎక్కువైపోయింది, ఈ గ్లూకోజ్ కూడా ఎక్కువ అవుతుంది. లివర్ ఏం చేస్తుంది అంటే దీన్ని ఇట్లా కాదని ఇంకా blood లో కలిపేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ముద్దలు ముద్దలుగా కొవ్వు ఉంది, పలుకులు పలుకులుగా కొలెస్ట్రాల్ మొత్తం రక్తనాళాల్లో ఉంది. మిగిలిన రక్తం అంతా కూడా మనం రోజు తింటున్న గ్లూకోజ్ని పట్టుకొచ్చి రక్తంలో కలుపుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, రక్తం చిక్కబడుతుంది. చిక్కబడిన రక్తాన్ని మనం బీపీ అంటాం. ప్రెషర్ ఎక్కువైపోతుంది, బ్లడ్ ప్రెషర్. ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ కనుక మన బాడీలో ఎక్కువైతే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మొత్తం రక్తనాళ వ్యవస్థ మీదే ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు బీపీ వచ్చిందండి, నిన్నే బీపీ వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఒక టాబ్లెట్ ఇచ్చారు. అంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే బీపీ కంట్రోల్ అయిపోతుంది అనే ఆలోచనలు ఉన్నారు. కానీ ఇది ఎక్కడ మొదలైంది, మీరు తిన్న ఆహారం నుంచి కొవ్వు అయ్యి, కొవ్వు నుంచి కొలెస్ట్రాల్ వచ్చి, కొలెస్ట్రాల్ గా మిగిలిపోయిన గ్లూకోజ్ రక్తంలో చేరి, రక్తం చిక్కబడిన తరువాత బీపీ కింద బయటపడి, ఈ చిక్కబడిన రక్తం ఒక చోట ఉండిపోతుందా, తల నుంచి కాలి గోటు వరకు మొత్తం చక్కర్లు కొడతానే ఉంటుంది. మొత్తం బ్లడ్ అంతా చిక్కబడిపోతుంది. చిక్కబడిపోయిన రక్తము పెరాలసిస్ కి అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కి అండ్ కంటిపు ప్రాబ్లమ్స్ కి, పంటి ప్రాబ్లమ్స్ కి, గుండె జబ్బులకి, కిడ్నీలకి, లివర్ కి, అన్ని రకాల సమస్యలు ఇది ఒక ప్రధానమైన కారణం. ఓకే, ఇక చివరిగా ఇంకా మనం తింటూనే ఉన్నాం, మన వయసు పెరుగుతూనే ఉంది, ప్రతిరోజు ఆహారం వెళ్తుంది, గ్లూకోజ్ అవుతుంది, కొవ్వుగా మారింది, కొలెస్ట్రాల్ గా మారింది, ఇంకా మిగిలిపోయింది, రక్తంలో చేరిపోయింది, రక్తం చిక్కబడిపోయింది, అయినా సరే గ్లూకోజ్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే లివరు దీన్ని డైరెక్ట్ గా పట్టుకెళ్ళి రెడ్ బ్లడ్ సెల్, ఎర్ర రక్తనాళం మీద పెడుతుంది. ఎప్పుడైతే ఎర్ర రక్తనాళం మీద ఈ గ్లూకోజ్ ఎప్పుడైతే చేరిందో దానికి ఒక పేరు పెట్టుకున్నామన్న మనం, డయాబెటిక్ అని. డయాబెటిక్, మధుమేహం అని ఒక పేరు పెట్టాం. అంటే మనము మన ఆకలి కోసము లేదా మన అవసరం కోసము తీసుకుంటున్న ఫుడ్ని లివరు ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క రూపంలోకి మార్చగా మార్చగా చివరి దశలో అది రక్తనాళం మీద చేరి, మన కణం మీద చేరి మధుమేహం అనే రూపంలో బయటపడు. చాలా మంది ఏమనుకుంటారంటే మధుమేహము మొదటి దశ అనుకుంటున్నారు. కాదండి, మధుమేహం చివరి దశ. వన్స్ మీరు మధుమేహంలో ఉన్నారంటే, ప్రజలు మధుమేహంలో ఉన్నారంటే ఆల్రెడీ అతని బాడీలో ఫ్యాట్ ఉందని, ఆల్రెడీ అతని బాడీలో కొలెస్ట్రాల్ ఉందని, ఆల్రెడీ అతని రక్తం చిక్కగా ఉందనేటువంటి యొక్క చిన్న అవగాహన లేకపోవడం వల్ల ఈ మధుమేహం తోటి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈరోజు ప్రజలండి. ఓకే, అయితే ఈ యొక్క మధుమేహం ఉండడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. అది మనం కాదు, ఒక డాక్టర్ గారు చెప్తే వింటే చాలా బాగుంటుంది. అందరూ ఏమనుకుంటారంటే నేను మధుమేహానికి టాబ్లెట్ వాడుతున్నానండి, ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి అని అంటారు. అట్లా కాదు, మధుమేహం ఎంత డేంజరు, అసలు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇంకా మన దగ్గర టైం ఉంది, మీరు ఈ లింక్ ఇప్పుడు కూడా పంపించవచ్చు మన వాళ్ళకి. షుగర్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా షుగర్ అనేది సరే, ఇది వినిపిస్తుందా సార్, జానీ సార్? రెండు పార్ట్స్ మీద మెయిన్ ఎఫెక్ట్ ఓకే సార్. అన్నమాట. ఇది ఏంటి అంటే, ఒకటి రక్తనాళాలు. షుగర్ ఎక్కువ కాలం ఎక్కువగా కంట్రోల్ లేకుండా ఉంటే రక్తనాళాలు అనేది హార్డ్ గా అవుతాయి, ప్లస్ సన్నబడతా ఉంటాయి అన్నమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రతి పార్ట్ కి అవసరం. బ్రెయిన్ కి, హార్ట్ కి, కిడ్నీలకి, పాదాలకి, ప్రతి ప్లేస్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్. సో షుగర్ ఉన్నప్పుడు షుగర్ హై అవ్వడం వల్ల, సడన్ గా లో అవడం వల్ల వచ్చే ఇబ్బంది చాలా తక్కువ. కాకపోతే ఎక్కువ కాలం ఎక్కువ ఉండడం వల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ మెల్లగా డ్యామేజ్ అవుద్ది. సో ఇదే బ్రెయిన్ లో పక్షవాతానికి దారి తీయొచ్చు, హార్ట్ లోనేమో హార్ట్ అటాక్ కి దారి తీయొచ్చు, కిడ్నీస్ కి వస్తేనేమో అది డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం, అదే కాళ్ళకు వస్తే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం, అదే కంటికి వస్తే డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో అన్ని చోట్ల రోగం ఒకటే, రక్త సరఫరా అనేది తగ్గుతుంది అని. ఇంకొక సో మొదటి సమస్య ఏంటండి, డయాబెటిక్ ఉండడం వల్ల వచ్చిన సమస్య. అంటే డయాబెటిక్ మీన్స్ అంటే రక్తములో ఎక్కువ కాలం చక్కెర నిల్వ ఉండిపోవడం వల్ల వచ్చే సమస్య. ఏమిటండి అంటే షుగర్ 400 ఉన్నా, 500 ఉన్నా, 600 ఉన్నా సమస్య ఏమి ఉండదంటండి. ఎక్కువ కాలం మీరు నార్మల్లో ఉన్నా సరే, 110 ఉన్నా, 120 ఉన్నా, ఎక్కువ కాలం గనక డయాబెటిక్ పేషెంట్ లాగా గనక ఉంటే రక్తనాళాలు లోపల రక్త
సరఫరా అనేటువంటి తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఆరోగ్యంగా ఉండవలసిన రక్తనాళము కుంచుకుపోతుంది. అంటే ఏంటి? సన్నబడిపోతుంది, అంటే డ్యామేజ్ అయిపోతుంది. మనకు అందులోంచి బ్లడ్ ఫ్లో అనేటువంటిది ఉండదు. దీనివల్ల ఏమవుతుంది? కంటి దగ్గర ఉన్న రక్తనాళాలు డ్యామేజ్ అయితే కంటి చూపు పోతుంది. కిడ్నీ దగ్గర ఉన్నటువంటి రక్తనాళాలు డ్యామేజ్ అయితే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. హార్ట్ దగ్గర ఉన్నటువంటి రక్తనాళాలు డ్యామేజ్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది. ఇది మొదటి సమస్య. దేని వల్ల అండి? ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల కాదు, ఎక్కువ కాలం షుగర్ పేషెంట్ గా ఉంటే వచ్చే సమస్య. రెండో పార్ట్ ఏంటి అంటే నరాలు. కాళ్ళల్లో చేతుల్లో ఉండే నరాలు పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో కాళ్ళలో నరాలు చాలా పొడుగైనవి కాబట్టి నరాలలో షుగర్ హైగా ఉండడం వల్ల కొన్ని చేంజెస్ వస్తాయి. ప్లస్ నరానికి వెళ్లే రక్త సరఫరా కూడా తగ్గడం వల్ల న్యూరోపతి అని వస్తుంది అనమాట. కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు ఇట్లా. మెయిన్ గా మనం వర్రీ అయ్యేది కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్, తిమ్మిర్లు వీటి రావడం వల్ల పుండు పడడం, పుండు మానకపోవడం, అప్పుడప్పుడు వేళ్లు తీసేసి రావడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ రావడానికి కారణం ఇది. సో షుగర్ మనం చాలా సార్లు కంట్రోల్ చేసుకోవడం ఎందుకు అంటే ఒక 10 ఏళ్ల తర్వాత మనకి ఇవన్నీ రాకుండా ఉండటానికి. ఈ రోజు షుగర్ ఏదో చేసిద్ది అని కాదు. సో దానికి సరిగ్గా ట్రీట్మెంట్, ప్రాపర్ డిసిప్లిన్ గా మనం మెయింటైన్ చేయగలిగితే ఫ్యూచర్ లో ఇబ్బంది రాకుండా ఉంది. సో ఈ రోజు మన ఎజెండా ఏంటంటే, ఈ రోజు షుగర్ వచ్చింది, బాగానే ఉన్నారు, మెయింటెనెన్స్ లో మంచిగానే ఉన్నారు. బట్ ఈ రోజు మనం ఆలోచించవలసింది నెక్స్ట్ 10 years లో ఎట్లా ఉంటాం అనేది ప్రశ్న. ఒకవేళ ఈ రోజు మనం డయాబెటిక్ కాకపోయినా లేదా డయాబెటిక్ అయినా, ఈ రోజు మనం వినబోతున్న సబ్జెక్టు, మనం ఇస్తున్న సబ్జెక్టు, మన అవగాహన అంతా నెక్స్ట్ 10 years షుగర్ ఫ్రీగా ఉంటావా, షుగర్ తోటి ఉంటావా అనేది టాపిక్. ఎక్కువ కాలం షుగర్ తోటి కనుకుంటే నర్వస్ సిస్టమ్ మొత్తము డ్యామేజ్ అవుతుందంట. దాని ద్వారా ఏమవుతుంది? కాళ్ళల్లో చేతుల్లో పుండ్లు పడడం, అవి తగ్గకపోవడం, అక్కడి నుంచి వాటిని కట్ చేయడం. ఈ రోజు మనం తీసుకోవాల్సిన గొప్ప అవగాహన ఏంటంటే, షుగర్ పేషెంట్ అవ్వడం కాదు, 500 600 షుగర్ ఉండడం కాదు, ఎక్కువ కాలం నుంచి షుగర్ పేషెంట్ గా కనుక్కుంటే ఒక్కసారి ఆలోచించాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ నెక్స్ట్ 10 years లో కూడా నేను షుగర్ పేషెంట్ అవ్వద్దు అని అనుకున్నా కూడా మనం ఈరోజు ఆలోచించాలి. దానికి మన దగ్గర ఒక చక్కటి సొల్యూషన్ ఉంది. అది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇవన్నీ చెప్తుంది డాక్టర్లే చెప్తున్నారండి, మన సొంత జ్ఞానం ఏమి ఇక్కడ మనం వాడట్లేదు. కాబట్టి ఇవన్నీ సత్యాలు. ఇవన్నీ ఎంత గ్రహిస్తే అంత మంచిది మనకి. ఒక్క నిమిషం. సో ఈ యొక్క డయాబెటిక్ గురించి మనం వింటున్నాము. సో ఈ డయాబెటిక్ లో 3 రకాలు ఉంటాయండి. అందులో 2 ప్రధానమైన ఏంటో చూద్దాం. ఐ థింక్ మీకు ఇది బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను స్క్రీన్. నేను హెల్దీగా ఉన్నటువంటి ప్యాంక్రియాస్ గురించి మాట్లాడుతాం. ఈరోజు మనం ఒక చిన్న ప్యాంక్రియాస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి అంటారు. ఈ క్లోమ గ్రంథి దగ్గర మనకి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఎంత ముఖ్యమైనదంటే, మనం తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చే గ్లూకోజు ఎనర్జీగా మారాలి అంటే ప్యాంక్రియాస్ దగ్గర ఇన్సులిన్ అనేటువంటిది రిలీజ్ అవ్వాలి. ఈ ప్యాంక్రియాస్ దగ్గర నుంచి వచ్చే ఇన్సులిన్ మనం తీసుకునే ఫుడ్ రెండు కలిస్తేనే మనకి ఎనర్జీ వస్తుంది. ఇది జనరల్ సింథసిస్ మాట. ఇక్కడ చూడండి పిక్చర్ లో, ఫుడ్ తీసుకుంటున్నాము, స్టమక్ దగ్గరికి వెళ్తుంది, అక్కడి నుంచి గ్లూకోజ్ వచ్చింది, ఇది మజిల్కి వెళ్ళాలి. ఇది మజిల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ప్యాంక్రియాస్ దగ్గర ఇన్సులిన్ వచ్చింది. ఇన్సులిన్ అనేటువంటిది మజిల్ అబ్జర్వ్ చేసుకోవాలంటే కంపల్సరీగా గ్లూకోజ్ ప్లస్ ఇన్సులిన్ రెండు కలిసి మజిల్లోకి వెళ్తుంది. అప్పుడు మనం హెల్దీ మజిల్ అనేటువంటి పొందుతుంది. ఇది హెల్దీగా ఉన్న వాళ్ళకి. ఒకవేళ టైప్ 1 డయాబెటిక్ అని ఉంటుందండి. ఇక్కడ ఏమవుతుందంటే ఫుడ్ ఉంటుంది, స్టమక్ లోకి వెళ్తుంది, గ్లూకోజ్ వస్తుంది. అట్లాగే మీ దగ్గర ప్యాంక్రియాస్ ఉంటుంది బాడీ లోపల, కానీ అది ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయదు. మీకు ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదో ఈ గ్లూకోజ్ శక్తి మజిల్ తీసుకోలేదండి. దీనివల్ల మనం టైప్ 1 అనే డయాబెటిక్ లోకి వెళ్తాం. అంటే జీరో ఇన్సులిన్ ప్రొడక్షన్తో ఉంటాం. దీన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అని కూడా అంటారు. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా మనము చూస్తాము, మరలా ఓల్డ్ ఏజ్ లో ఎక్కువగా మనం చూస్తాం. ఇది ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. ప్యాంక్రియాస్ దగ్గర బీటా సెల్స్ ప్రొడక్షన్ తక్కువగా ఉండడం వల్ల మనకి ఇన్సులిన్ అనేటువంటిది రిలీజ్ అవ్వదండి. ఇక టైప్ 2 అని ఉంటుందండి డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్. ఇదేంటిది? సేమ్ ఫుడ్ ఉంటుంది, స్టమక్ లోకి వెళ్తుంది, గ్లూకోజ్ వస్తుంది. ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంటుంది, ఇన్సులిన్ కూడా ఉంటుంది ప్రొడక్షన్.
బట్ ఈ ఇన్సులిన్ మజిల్లోకి వెళ్ళడానికి ఒక నిరోధకత ఉంటుంది. అంటే దాన్ని వినియోగించుకోలేదన్నమాట అండి బాడీ. ఇన్సులిన్ ఉంటుంది పాపం, గ్లూకోజ్ కూడా ఉంటుంది, బట్ ఇన్సులిన్ బాడీ వినియోగించుకోలేదు. దీన్నే ఇన్సులిన్ నిరోధకత అంటాం. దీన్ని టైప్ 2 డయాబెటిక్. ఇది ఎక్కువగా మధ్యస్థ వయసులో వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఓవర్లోడ్ ఆఫ్ గ్లూకోజ్. మన చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్లు, కార్బోహైడ్రేట్ ఫుడ్లు, స్వీట్ కంటెంట్ ఫుడ్లు ఎక్కువగా తినడం వల్ల చిన్నప్పటి నుంచే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేసి 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 తన శక్తి మేర రిలీజ్ చేసి కొంచెం మిడిల్ ఏజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే రిలీజ్ చేయడం మానేస్తుంది. అప్పుడు మన మజిల్ ప్యాంక్రియాస్ ద్వారా వచ్చిన ఇన్సులిన్ వినియోగించుకోలేకపోతుంది. దీన్ని టైప్ 2 డయాబెటిక్ అంటారు. ఇవి రెండు ప్రధానమైనవి. సో వీటి వల్ల అసలు మనకి ఎందుకు తెలుసుకోవాలి, ప్రజెంట్ ఇండియాలో డయాబెటిక్ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇన్ ఇండియా 2025కి 200 మిలియన్ కేసెస్ నమోదవుతున్నాయంట. ఇది ఒక అంటువ్యాధి కింద తయారైంది. డయాబెటిక్ యాక్చువల్గా అంటువ్యాధి కాదండి, కానీ ఇది ఒక అంటువ్యాధి కింద తయారైంది. అంటే తండ్రికి ఉంటే పిల్లలకు రావడం, అమ్మమ్మకు ఉంటే పిల్లలకు రావడం. 2025కి 200 మిలియన్ కేసెస్ వస్తాయంట. ప్రతి 7గురిలో ఒకరు ఆల్రెడీ డయాబెటిక్ లో ఉన్నారంట. ఇంకా 43% పీపుల్ అసలు వాళ్ళకి డయాబెటిక్ లో ఉన్నామనే విషయం కూడా తెలియదంట. 2020లో ఇది 9.1% ఉన్నది, 2025కి 10.5కి చేరిందండి. ఇక్కడ చూడండి, మధుమేహము దాని సంబంధిత వ్యాధుల వలన సుమారుగా 6,47,800 మరణాలు ప్రజెంట్ ఇండియాలో సంభవించింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం అండి. కాకపోతే ఇది నాట్ ఓన్లీ డయాబెటిక్ వల్లే కాదండి, డయాబెటిక్ దాని తాలూకా వచ్చిన సైడ్ ఎఫెక్ట్ల వల్ల వచ్చిన పెద్ద ఇష్యూ అండి. అండ్ ఒకసారి చూడండి, 2021 నాటికి 7,41,94,700 మంది డయాబెటిక్ పీపుల్ రెడీగా ఉన్నారు. ప్రతి 12 మందిలో ఒకరు మనకి డయాబెటిక్ గా ఉన్నారు. వరల్డ్ వైడ్ అండి ఈ యొక్క డేటా అనేది. ఇది నేను మీకు ఎందుకు చూపించాలనుకుంటున్నానంటే, ఇక్కడ ఒకటి ఉందో చూడండి. సగటున ఒక సంవత్సరానికి 13,179 రూపాయలు ఖర్చు పెడుతున్నాడంట ఒక డయాబెటిక్ పేషెంట్. సగటున, అతను ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళ పక్కన పడదు, ఓన్లీ జస్ట్ డయాబెటిక్ అని. ఇవన్నీ మనకి సర్వేల రూపంలో వచ్చినాయండి. అంత బిగ్ కాంప్లికేషన్ లో మనం ఉన్నాం డయాబెటిక్. ఓకే, ఈ యొక్క డయాబెటిక్ ని కనుక పట్టించుకోకపోతే, బాడీలో ఎక్సెస్ గ్లూకోజ్ కనుక మేనేజ్ కనుక చే మనం చేయకపోతే కనుక, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు డయాబెటిక్ నెఫ్రోపతి వస్తుంది. ఈ కిడ్నీ డ్యామేజ్ అనేటువంటిది, డయాబెటిక్ నెఫ్రోపతి అనేటువంటిది ఎక్కువ కాలం మన బాడీ లోపల గ్లూకోజ్ నిల్వలు ఉండిపోవడం వలన, అది కిడ్నీ ఫిల్టరేషన్ చేయలేకపోవడం వలన ఈ కిడ్నీ సమస్యలు అనేటువంటివి వస్తున్నాయంట. ఓకే, ఇక రెండోది డయాబెటిక్ రెటినోపతి అండి. ఇక్కడ చూడండి, హై లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్ హార్మ్స్ యువర్ ఐస్ అండి. మనకి కంటి చూపు తగ్గుతుంది, గ్లూకోమా వస్తుంది, కంటి చూపు పోతుందంటే కనుక ఫస్ట్ రీజన్ ఏంటంటే బాడీ లోపల ఎక్సెస్ గ్లూకోజ్ ఉందని, మనం డయాబెటిక్ అయ్యామని. ఫస్ట్ దీన్ని గుర్తించకపోతే ఏమవుతుందంటే చిన్న చిన్నగా మసకబారుతాయి. ఒక ఐటెం రెండు లెక్క కనపడుతుంది, దగ్గర వస్తువులు కనపడవు, లేదా దూరమే కనపడవు. కొంతకాలానికి కంటి చూపు కూడా పోయేటువంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. అది డ్యూ టు ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల. ఇక మూడవది డయాబెటిక్ న్యూరోపతి అని, నరాల వ్యవస్థ మొత్తం డ్యామేజ్ అవ్వదు. మనం ఎప్పుడైతే ఎక్సెస్ గ్లూకోజ్ని పట్టించుకోమో, ఎక్కువ కాలం మనం ఎప్పుడైతే డయాబెటిక్ గా ఉంటామో, నరాల వ్యవస్థ అనేటువంటి దెబ్బతింటాం. ఈ మూడు ప్రధానమైన ఆర్గాన్స్ కనుక మనం కాపాడుకోలేకపోతే చాలా సమస్యలోకి మనం వెళ్తాం. మరి వీటికి మనం ఆలోచించవలసింది, కంపెనీ చెప్తుంది ఏంటంటే సిమ్టమ్స్ని వదలండి, సిస్టమ్ గురించి తెలుసుకోమని చెప్తుంది. ఇప్పుడు అన్ని సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. కంటి సమస్యలు, పంటి సమస్యలు, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, హార్ట్ సమస్యలు. బట్ ఇండస్ట్రీ ఏం చెప్తుందంటే సిమ్టమ్స్ కాదు, సిస్టమ్ గురించి ఆలోచించమంటుంది. ఎందుకంటే అవర్ బాడీ ఇస్ వెరీ యూనిక్ అండి. మన బాడీ చాలా యూనిక్ గా రెడీ అయింది. ఆటో హీలింగ్ కెపాసిటీ మన బాడీకి ఉంది. ఆటో హీలింగ్ ఉన్నటువంటి బాడీకి మీరు ఒక న్యాచురల్ సోర్స్ కనుక మీరు ఇవ్వగలిగితే, అప్పుడు సిస్టమ్ అనేటువంటిది ప్రాపర్ వేలో పనిచేస్తుంది. మెడిసిన్స్ సిమ్టమ్ మీద పనిచేస్తాయేమో కానీ ఇండస్ట్రీ ప్రొడక్ట్లు సిస్టమ్ మీద పనిచేస్తాయండి. మనకు అట్లాంటి సిస్టమ్ మీద పనిచేసే ఒక చక్కటి ప్రొడక్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ యొక్క ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుకునే ముందు ప్రివెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు ప్రివెన్షన్ అంటే, ఇందాక డాక్టర్ గారు చెప్పారు,
ఒకవేళ ఆల్రెడీ మీరు డయాబెటిక్ అయి ఉంటే నెక్స్ట్ 10 ఇయర్స్ గురించి జాగ్రత్త పడమంటున్నారు. లేదా మీరు నాన్ డయాబెటిక్ అయి ఉంటే నెక్స్ట్ 10 ఇయర్స్ గురించి కూడా ఆలోచించమంటున్నారు. అంటే కమింగ్ ఇయర్స్లో మీ హెల్త్ని మీరు ఎట్లాగా కాపాడుకుంటారనేది పెద్ద ప్రశ్న. అలాంటి హెల్త్ కోసం ప్రివెంటివ్ కేర్ చాలా అవసరం. అటువంటి ప్రివెంటివ్ కేర్లోనే మన కంపెనీ మనకు అందిస్తుంది ఒక చక్కటి ప్రోడక్ట్ ఐ కాఫీ అని. ఐ కాఫీ ఇండస్ట్రీ వన్ నుంచి వచ్చిన ఒక న్యాచురల్ కాఫీ, వెరీ యునిక్ కాఫీ. ఈ యొక్క కాఫీ 2 వేరియంట్లో దొరుకుతుంది, ఒకటి క్రేమర్ అండ్ బ్లాక్. ఈ కాఫీలో ఉన్న ఇంగ్రీడియంట్లు ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఈ కాఫీలో ఒక ప్రధానమైన ఇంగ్రీడియంట్ని మన కంపెనీ చరక మహర్షి రాసినటువంటి చరక సంహిత అనే గ్రంథం నుంచి సేకరించబడింది. ఈ యొక్క గ్రంథంలో ఒక మొక్క వేరు గురించి రాయబడింది. దాని పేరు ఏకనాయకం. ఏకనాయకం అనే మొక్క ఆకులు కానీ కాండం కానీ వేరు కానీ మధుమేహ నియంత్రణకి లేదా బాడీ లోపల ఉన్నటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ మేనేజ్మెంట్కి ఇది బాగా ఉపయోగపడుతుందని 100 ఏళ్ల క్రితమే రాయబడి ఉంది. అయితే ఇది చాలా విపరీతమైన చేదు ఉండడం వల్ల రాను 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 ఇండియాలో అల్లోపతికి బాగా ప్రాచుర్యం పొంది ఆయుర్వేదం అనేటువంటి చాలా తక్కువైంది. ఇలాంటి టైంలో మన కంపెనీ ఈ యొక్క ఏకనాయకం మొక్క వేరు మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ రీసెర్చ్లో మన కంపెనీ కనుగొన్నది ఏకనాయకం యొక్క ఆకుల కన్నా కాండం కన్నా వేరు మధ్య భాగాన్ని ఉండేటువంటి ఒక ఇంగ్రీడియంట్ కనుగొని దానికి సాల్సిటాల్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ సాల్సిటాల్ గొప్పతనం ఏంటంటే ఇది ఒక న్యాచురల్ హెర్బ్ అండి. ఇది ఏకనాయకం మొక్క నుంచి సేకరిస్తారు దీన్ని. అండ్ ఇది క్లినికల్లీ ప్రూవెన్ అండి. ఇది శాస్త్రీయంగా నిరూపించబడినటువంటి ఒక హెర్బల్ ఎక్స్ట్రాక్ట్. దీని మీద డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఇది మన ఇండియాలో సిటిఆర్ఏ అప్రూవల్ పొందిందండి, క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా. ఏదైనా ఒక న్యాచురల్ ప్రొడక్ట్ ఏదైనా ఒక డిసీజ్ ప్రివెన్షన్ కానీ ట్రీట్మెంట్ కానీ పనిచేస్తుందంటే కనుక సిటిఆర్ఏ అప్రూవల్ కంపల్సరీ అన్నమాట. అటువంటి అప్రూవల్ యొక్క ఇంగ్రీడియంట్ ఉంది. అండ్ ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టాటిస్టిక్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటారు, వాళ్ళు కూడా దీని యొక్క క్లినికల్ ట్రయల్స్ని కూడా ఆమోదించడం జరిగింది. అంతేకాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లాట్ఫామ్ మీద ఈ యొక్క సాల్సిటాల్ అనేటువంటిది నమోదు చేయబడింది. ఇది యాంటీ డయాబెటిక్గా ఎక్సెస్ గ్లూకోజ్ మేనేజ్మెంట్కి ఇది ఉపయోగపడుతుందని వీళ్ళందరూ సర్టిఫై చేసి నిరూపితమైనటువంటి మన కంపెనీ పేటెంట్ అయిన సాల్సిటాల్ ఇందులో ప్రధానమైన ఇంగ్రీడియంట్. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనం నిత్యము తీసుకునే ఆహారం ద్వారా వచ్చే గ్లూకోజ్ని లివర్ అనేటువంటి ఆర్గాను ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ మెయింటైన్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే లివర్ హెల్త్ మన వయసు పెరిగే కొలది డ్యామేజ్ అవుతుంది. అటువంటి లివర్కి ప్రాపరు శక్తిని ఇవ్వడానికి, లివరు ప్రాపర్గా వర్కింగ్లో ఉండడానికి, ఫిల్టరేషన్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి సాల్సిటాల్ ఉపయోగపడుతుంది. అండ్ రీనల్ వెల్నెస్, ఏదైతే ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల డ్యామేజ్ అయిపోతుంది అనుకుంటున్నామో కిడ్నీలో, వాటి ఆరోగ్యానికి సాల్సిటాల్ బాగా ఉపయోగపడుతుంది. అంటే గ్లైసిమిక్ వెల్నెస్, ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రధానమైన కారణం అనుకుంటున్నామో మధుమేహానికి, అటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్లో పెడుతూ ప్యాంక్రియాస్ దగ్గర బీటా కణాల పునరుత్పత్తికి సాల్సిటాల్ బాగా ఉపయోగపడుతుంది. తద్వారా ప్యాంక్రియాస్ ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా ఇన్సులిన్ కూడా రీప్రొడక్షన్లోకి రావడానికి అవకాశాలు ఉంటాయి సాల్సిటాల్తో. అండ్ మజిల్ అండ్ స్కెలిటన్ వెల్నెస్ అని, ఏదైతే ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ తక్కువయ్యి మజిల్లోకి శక్తి అందట్లేదు, అటువంటి మజిల్ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి, తర్వాత ఎముకల్లో శక్తిని పెంచడానికి సాల్సిటాల్ బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, ఇది మొదటి ఇంగ్రీడియంట్. ఇక రెండవది దోలగొండి గింజల పొడి అని ముక్కున అంటాం. ఇది ఆయుర్వేదంలో చాలా ప్రత్యేకమైనటువంటి మూల పదార్థం. దీన్ని వెల్వెట్ బీన్స్ అని కూడా అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇందాక ఆల్రెడీ మనము మాట్లాడుకున్నాము, కొలెస్ట్రాల్ ఎప్పుడైతే బ్రెయిన్ లోపల చేరుతుందో రక్తనాళాల లోపల ఉండి అక్కడ గడ్డలు ఏర్పడి లేదా స్ట్రక్ అయిపోయి బ్లడ్ ఫ్లో లేక పక్షవాతం వస్తుంది. అంతేకాదు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద కూడా ఎక్సెస్ గ్లూకోజ్ ఎఫెక్ట్ ఉంటుందని, తద్వారా అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బ్రెయిన్ లోపల ఉండేటువంటి డోపమైన్ అనే శాతం తగ్గడం వల్ల. ఈ ఎప్పుడైతే ఈ డోపమైన్ శాతం మన బ్రెయిన్లో తగ్గుతుందో మతిమరుపు, వణుకుడు జబ్బు ఇట్లాంటి కొన్ని సిగ్నలింగ్ వ్యవస్థలు డ్యామేజ్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని బ్రెయిన్లో వస్తాయి అన్నమాట.
అటువంటి డోపమైన్కి ఆల్టర్నేటివ్ ఉండేటువంటి ఎల్ డోపా ఈ దూలగొండ గింజల పొడిలో ఉంటుంది. ఎప్పుడైతే ఎల్ డోపా మనం రెగ్యులర్గా తీసుకుంటామో ఈ డోపమైన్ రీప్లేస్మెంట్ ఇవ్వడం వల్ల అల్జీమర్స్ నుంచి, పార్కిన్సన్స్ నుంచి, ఇంకా బ్రెయిన్కి సంబంధించిన కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, ఈ యొక్క దూలగొండి స్త్రీలలో మరియు పురుషులలో రీప్రొడక్టివ్ సిస్టాన్ని చక్కగా పునరుత్పత్తి చేస్తుంది ఈ యొక్క దూలగొండి. అంతేకాదు ఇది వెయిట్ మేనేజ్మెంట్కి, ఎక్సెస్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది దూలగొండి. ఓకే, అయితే ఈ రెండు ఇంగ్రీడియంట్లు ఒక చక్కటి కాఫీ రూపంలో పట్టుకురావాలనుకుంది కంపెనీ. దానికోసం కర్ణాటకలో ఉండే కూర్గ్ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. అక్కడ కాఫీ అరబికా అనేటువంటి కాఫీ గింజల్ని సేకరించి వాటిని 40 degrees దగ్గర స్లో ఫ్లేమ్ మీద హీట్ చేసినప్పుడు కాఫీలో ఉండేటువంటి కెఫైన్ ఎవాపరేట్ అయ్యి ఫాలీఫెనాల్ కింద మారుతుంది. ఎప్పుడైతే కెఫైన్ లేనటువంటి ఫాలీఫెనాల్తో ఉన్న ఈ కాఫీ గింజలు మంచి అట్లేమంటారంటే యాంటీ ఆక్సిడెంట్ కింద మనకి పనిచేస్తాయి. అంటే యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యం ఉన్న కాఫీ గింజలు, నరాల బలహీనతను పోగొట్టేటువంటి దూలగొండి, రక్తంలో ఉండేటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ని మేనేజ్ చేసే సాల్సిటాల్, ఈ మూడింటి చక్కటి అద్భుతమైన సమ్మేళనం ఐ కాఫీ. ఈ ఐ కాఫీని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వలన హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, ఏదైతే శరీరం లోపల నిలవ ఉండిపోవడం వల్ల డ్యామేజ్ వస్తుందో ఎక్సెస్ గ్లూకోజ్, దాని మేనేజ్మెంట్కి మన కాఫీ చక్కగా ఉపయోగపడుతుంది. ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్, ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల ఫ్యాట్ కన్వర్షన్ ఏదైతే అవుతుందో ఈ ఫ్యాట్ కన్వర్షన్ ని కంట్రోల్ చేస్తూ మన బాడీ మాస్ ఇండెక్స్ ని న్యూట్రలైజ్ చేస్తూ నార్మల్ లెవెల్కి పట్టుకొస్తూ మన ఓవర్ వెయిట్ ని మేనేజ్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. హెల్దీ హార్ట్ అండి, మన గుండె యొక్క ఆరోగ్యానికి దాని పనితీరుని పెంచుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అండి, హెచ్డిఎల్ అంటే మంచి కొవ్వు నుంచుకొని చెడు కొవ్వుని బయటికి పంపించడానికి మన యొక్క కాఫీ అనేటువంటిది సపోర్ట్ అవుతుంది. ఈ యొక్క కాఫీని ప్రతిరోజు ఉదయము అల్పాహారానికి ముందు, బ్రేక్ఫాస్ట్కి ఒక 30 నిమిషాల ముందు చక్కటి ఒక కప్పుడు వేడి వేడి నీళ్ళలో ఒక హాఫ్ శాషెట్ కానీ ఫుల్ శాషెట్ కానీ కాఫీ పొడి కలుపుకొని చక్కగా రోజుకి కనీసం ఒక్కసారైనా కన్జ్యూమ్ చేయగలిగితే మనము ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నటువంటి ఫుడ్ ద్వారా వస్తున్న ఎక్సెస్ గ్లూకోజ్ని మేనేజ్మెంట్లో పెట్టవచ్చు, లేదా ఆల్రెడీ స్టోరేజ్ అయిపోయినటువంటి ఈ గ్లూకోజ్ లెవెల్స్ని మరలా మనం ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుని ఒక హెల్దీ లైఫ్ని లీడ్ చేయడానికి కాఫీ మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కాఫీ రీప్లేస్ యువర్ కాఫీ అండి, రీప్లేస్ యువర్ రెగ్యులర్ కాఫీ విత్ గుడ్నెస్ ఆఫ్ ఐ కాఫీ. మీకు టీలు కాఫీలు బాగా అలవాటు ఉంటే కనుక ఒక్కసారి ఈ యొక్క ఐ కాఫీతో మీ కాఫీని రీప్లేస్ చేయండి. దీని ద్వారా మీరు యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేస్తూనే కాఫీ టేస్ట్ని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా హెల్దీ లైఫ్ని లీడ్ చేయడానికి మనకి కాఫీ చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇటువంటి కాఫీని మనకి ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అలాంగ్ విత్ బయో యాక్టివ్ జపాన్ రెండు కలిపి మనకు అందిస్తున్నాయండి. ఈ యొక్క చక్కటి కాఫీ మీరు కన్జ్యూమ్ చేయండి, మీ కుటుంబ సభ్యులకి ఇవ్వండి, మీ బంధువులకి స్నేహితులు చక్కగా దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మెంటర్ గారికి అండ్ ఓపిక్గా ఉన్న మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్. ఈ యొక్క కాఫీ గొప్పతనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఓపికగా ఉండాల్సిందే. ఆరోగ్యం దగ్గర మనం ఓపికగా ఉండాలి, ఆదాయం దగ్గర కూడా ఓపికగా ఉండాలి. రెండు చాలా ఇంపార్టెంట్. ఒకసారి దీన్ని విశ్లేషించు. ఈరోజు ఎంతో అందరూ భయభ్రాంతులకు గురి కావాల్సిందే. భూకంపం వస్తుంది, సునామీ వస్తుందంటే సరే ఒకసారి పోతే నష్టం లేదు, కానీ దీన్ని ఒకసారి చూడు, ఇది దానికంటే డేంజర్ అయినట్టు. ఎక్స్ప్లెయిన్ చేయ బాబు, ఇది అసలు ఒకసారి ఇది చూడండి. కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయంటండి. ఇది 5 ఏళ్లలో ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ సార్ ఒకసారి జూమ్ చేయండి సార్. సార్ క్యాన్సర్ ఆగం పట్టిస్తున్నది, డేంజర్ బెల్స్ మోగిస్తున్నది వైద్య ఆరోగ్య శాఖ తాజా లెక్కలు అంటండి. వైద్య ఆరోగ్య శాఖ మనకు ఒక లెక్కలు చెప్తుంది. ఏం చెప్తుందంటే కిడ్నీలు ఖరాబ్ అయిపోతున్నాయని చెప్తుంది. అయితే ఖరాబ్ అయిపోతున్న కిడ్నీల గురించి కొన్ని వివరాలు రాశారు. భయపెట్టిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్లోని ఆరోగ్యశ్రీ కేసులు 5 ఏళ్లలో 10 లక్షలకు పైగా సూపర్ స్పెషాలిటీ చికిత్సలు, 3,63,192 కేసులతో నెఫ్రాలజీ
టాప్ లో ఉందంటండి. మామూలుగా ఎక్కడ మనం టాప్ లో ఉండాలండి? సంపాదనలోను విద్యలోను ఎక్కడో ఉండాలి టాప్ లో. నెఫ్రాలజీలో మనం టాప్ లో ఉన్నామంటే ఇంకా చిన్న ఘోరమైన విషయం ఉందండి. చివరి లైన్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి 20 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ పెడతదంటండి. అది చలివేంద్రం పెట్టినట్టు. ఆ, ప్రభుత్వాలు ఏం చెప్పాలండి మనకి? కిడ్నీ సమస్య వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని మనకి చెప్పాలి. కానీ మీరు కిడ్నీలు పోగొట్టుకుంటే గనక ప్రతి 20 కిలోమీటర్లకు ఒక సెంటర్ ఉంటుంది, కంగారు పడకండి అని చెప్తున్నాయి. నేను ఇప్పటి వరకు డయాలసిస్ పేషెంట్ ఎట్లా ఉంటారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎప్పుడూ చూడలేదు. అది కఠినంగానే ఉంటుందా సురేష్? ఘోరం సార్. నేను ఒక మేడంని చూశాను సార్, 32 ఇయర్స్. ఉమ్, మేడం డైలీ డయాలసిస్ సార్, డైలీ ఉమ్. డైలీ డయాలసిస్. డయాలసిస్ తర్వాతనే క్యాన్సర్ అంట ఎస్ సార్. నెక్స్ట్. ఓకే. అసలు ఈ బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ కి ఈ యొక్క కిడ్నీలు చెడిపోవడానికి, ఫ్యాటీ లివర్ కి, కళ్ళ మీద ఎఫెక్ట్ పడడానికి, నర్వస్ సిస్టమ్ మీద దెబ్బతినడానికి ఇదంతా వాటి కారణము బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ అంటారు. ఏమంటావు, కరెక్టేనా? అవును సార్. బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్. గ్లూకోజ్. ఇది మూలమైనటువంటి రూట్ కాజ్, మూలం. అల్లోపతి సిమ్టమ్స్ మీద చూపిస్తే ఆయుర్వేద సిస్టమ్ మీద వర్క్ చదువు. ఓకే. సో అందరికి మనం ఫస్ట్ చెప్పాల్సింది, ఈ కాఫీ వల్ల ఒకవేళ గ్లూకోజ్ తగ్గుతుందా లేదా అని అంటే రిజల్ట్ చెక్ చేసుకొని ఒకసారి రిపోర్ట్ తీసుకొని దాన్ని ప్రకారం చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇది చూడండి, దీన్ని రీసెంట్ గా వచ్చినటువంటి రిపోర్ట్స్. కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చాలా లక్కీ, ఎందుకంటే కాఫీ చాలా హెల్దీ అండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాకపోతే ఒక చిన్న తప్పు చేస్తే దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని పోతాయి అనమాట. సో ఫస్ట్ బెనిఫిట్స్ చెప్తాను, దాని తర్వాత మీరు చేసే తప్పు ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాఫీ అనేది మన బ్రెయిన్ ఎప్పుడు అలర్ట్ గా యాక్టివ్ గా ఉంచుతుంది అనమాట. సో కాఫీ అనేది ఎడినోసిన్ అనే ఒక హార్మోన్ ని తగ్గించేసి డోపమిన్ అనే ఒక హార్మోన్ ని పెంచుతుంది మన బ్రెయిన్ లో. దాని వల్ల మన బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్ గా అలర్ట్ గా ఉంటుంది అనమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే కాఫీ మనకి డయాబెటీస్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. మీరు వింటుంది నిజమేనండి. కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది అనమాట. అది ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి షుగర్ కంట్రోల్లో ఉండేటట్టుగా చేస్తుంది అనమాట. సో జిఎల్పి అనే ఒక హార్మోన్ ఉంటుంది, దాన్ని కూడా ఈ క్లోరోజెనిక్ యాసిడ్ అనేది పెంచుతుంది. చాలా చాలా బెనిఫిషియల్ అండి. థర్డ్ పాయింట్ ఏంటంటే కాఫీ అనేది మన గుండెకి చాలా మంచిది. ఎస్, యువర్ హియరింగ్ ఇట్ రైట్ అగైన్. మనకి గుండెల్లో ఉన్న రక్తనాళాల్లో బ్లాక్స్ అవ్వకుండా, ఆ రక్తనాళాలు గట్టి పడకుండా, ఎథెరోస్క్లెరోసిస్ అవ్వకుండా కూడా ఈ కాఫీలో ఉన్న కెమికల్స్ చాలా హెల్ప్ చేస్తాయండి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే కాఫీ అనేది మనకి ఫ్యాటీ లివర్ రాకుండా చేస్తుంది. అగైన్ యువర్ హియరింగ్ ఇట్ రైట్. సో చాలా మంది ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉంటారు. లివర్ చుట్టూరా ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది అనమాట. సో దాని వల్ల ఇంకా చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఈ కాఫీలో ఉండే కెమికల్స్, ఈ కాఫీలో ఉన్న కాంపౌండ్స్ ఈ ఫ్యాటీ లివర్ ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే కాఫీలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనమాట. కెఫెస్టాల్, కేవియోల్ అని చెప్పేసి ఈ కెమికల్స్ క్యాన్సర్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తాయండి. మన బాడీలో ఎప్పుడు మ్యూటేషన్స్ జరిగేసి కొత్త కొత్త క్యాన్సర్ సెల్స్ వస్తూ ఉంటాయి, అందరి బాడీస్ లో వస్తాయి. సో ఆ మ్యూటేషన్స్ జరిగి ఫామ్ అయిన క్యాన్సర్ సెల్స్ ని చంపడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనే కెమికల్స్ హెల్ప్ చేస్తాయి. సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ని ఈ కాఫీ అనేది పెంచుతుంది అనమాట మన బాడీలో. తర్వాత మన ఫిజికల్ యాక్టివిటీని, ఫిజికల్ పర్ఫార్మెన్స్ ని కూడా కాఫీ పెంచుతుందండి. కాకపోతే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కాఫీ తాగితే ఎలా తాగుతామండి? ఇంత కాఫీ పొడి వేసుకొని, ఇంత పాలు పోసుకొని, ఇంత షుగర్ వేసుకొని తాగుతాం. సో దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఆస్పెక్ట్ ఆఫ్ డ్రింకింగ్ కాఫీ. సో ఐడియల్ గా నేను చెప్పిన బెనిఫిట్స్ అన్ని మీకు రావాలంటే కాఫీ ఎలా తాగాలో తెలుసా? వేడి నీళ్ళల్లో ఇంత కాఫీ పొడి వేసుకొని బ్లాక్ కాఫీ తాగాలి, వితౌట్ ఎనీ షుగర్, వితౌట్ ఎనీ మిల్క్. ఇంత రీసెర్చ్ అయిపోయి లాస్ట్ కి మీకు అదే మంచిదనంటే, మీకు చూడండి మన ఆర్ఎండి ఎంత ముందుంది. నేను అప్పుడే చెప్పాను, మన బలం మన ప్రొడక్ట్లు, మన ఆర్ఎండి అని. ఒకసారి థ్యాంక్స్ చెప్పొచ్చా ఇలాంటి ప్రొడక్ట్ మనకి ఇచ్చినందుకు, ప్రపంచం అంతా గుర్తించి. ఇంకా దాంట్లో 3 ఇంగ్రీడియంట్స్ లో ఒక ఇంగ్రీడియంట్ గురించి చెప్పాడు అతను, బోగా సార్. ఓన్లీ కాఫీ గింజల గురించి చెప్పాడు, ఇంకా ఏకనాయకం గురించి చెప్పలేదు, వెల్వెట్ బీన్స్ గురించి కూడా చెప్పలేదు. ఓకే. అది దాని యొక్క గొప్పతనం. మనకు నో మిల్క్ కదా, నో షుగర్, వాటి ఖర్చు కూడా మిగిలింది, వాటి వల్ల వచ్చేటువంటి గ్లూకోజ్ కూడా లేదు. ఓకే. దయచేసి అతను చెప్తున్నాడు 2-3 కప్పుల కాఫీ వరకు మీకు ఏం కాదు అంటున్నాడు. ఓకే. సో అది రాబోయే రోజుల్లో, నేను అందుకే చెప్తున్నాను, న్యూట్రాస్యూటికల్ ఎంత మంచి రీసెర్చ్ మన ముందు ఉంది. రీసెర్చ్ చేసి మన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, మీరు మీ యొక్క కంపెనీని, మీ యొక్క ప్రొడక్ట్ని బిలీవ్ చేయాలి. మరి రోజు ఈ యొక్క ప్రొడక్ట్ మీద అవగాహన కలిగించే ఈ 5 PM రైట్ కదా మనకి? సరే, తెలిసినా కూడా మనకు తెలుసు, కానీ రోజు రోజుకి అప్డేట్ అవుతూ ఉంటాం.
లాస్ట్ వీక్ కొంత ఇన్కమ్ వచ్చింది, ఈ వీక్ కూడా ఇన్కమ్ రావడానికి ఉపయోగపడుతుంది. ఎన్నో ఉన్నాయి టెస్ట్ మనీస్, అవి అన్నీ కూడా చాలా ఉన్నాయి. విందాం, మన యొక్క ఎగ్జిక్యూటివ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని మనకి చక్కగా తెలియజేస్తారు. జానే సార్, మీ మాటల్లో మన యొక్క న్యూట్రాసెటికల్ గురించి కానీ కాఫీ గురించి కానీ, జానే సార్ 2 మాటలు. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. నా మాట క్లియర్ అని సార్? ఎస్ Right. రైట్. మనకు జనరల్గా మన కంపెనీ నినాదం కాఫీ గురించి అయితే రీప్లేస్ యువర్ రెగ్యులర్ కాఫీ అని చెప్తుంది. అందరికి కూడా పాలు తాగడమో టీ తాగడమో ఏదో ఒక అలవాటు ఉంటుంది. పాలతోటి 12 సంవత్సరాల తర్వాత ఎట్లాంటి ప్రయోజనాలు లేవు, కాబట్టి దాన్ని వాడకపోవడమే మంచిది. టీలో నికోటిన్ ఉంటుంది, కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇవి రెండు లేకుండా కూడా సేమ్ అదే మంచి బెనిఫిట్స్ ఇచ్చేటువంటి న్యాచురల్గా ఆయుర్వేదిక్ కాఫీ. సో అన్నిటికీ చెక్ పెట్టడానికి, బ్యాలెన్స్ చేయడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన కాఫీని రీప్లేస్ చేసుకోవడం మంచిది. మనం దీనికి అదనంగా ఖర్చు. సో ఇంతకుముందు సురేష్ గారు చెప్పారు, ఒక డయాబెటిక్ వచ్చిన పర్సన్ ఎంత ఖర్చు పెడుతున్నాడు ఇండియాలో అని చెప్పి. ఆ కాస్ట్తో పోల్చుకుంటే కాఫీ కాస్ట్ చాలా తక్కువే ఉంటుంది ఇయర్లీ చూస్తే. కాబట్టి చక్కగా ఈ కాఫీ తీసుకోవచ్చు. న్యూట్రాసిటికల్స్ అనేది ఫైనల్ డెస్టినేషన్. ఎందుకంటే రెండు ఉన్నాయి దీంట్లో, మనకు న్యూట్రిషన్స్ ఉన్నాయి ప్లస్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. నువ్వు ఆహారంగా తీసుకుంటున్నావు, మెడిసినల్ వాల్యూస్ కూడా నీకు వస్తున్నాయి, రెండు ఉంటున్నాయి. దీన్ని అదనంగా ఎక్స్ట్రా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చక్కగా మనం రీప్లేస్ చేసుకుంటే మాత్రం కాఫీ చాలా చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ అనుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎటువంటి డయాబెటిక్ లేదు. నేను ఎస్ కంట్రోల్. సార్. నిన్న మా ఫ్రెండ్ ఒక టెస్ట్ మనీ చెప్తాను సార్. నా ఫ్రెండ్, నా క్లాస్మేట్, లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ ఒకసారి ఫోన్ చేసి, నీకు షాకింగ్ న్యూస్ చెప్తారా, నాకు డయాబెటిక్ వచ్చిందని. నీకు షాకింగ్ ఏం కానీ నాకేం డయాబెటిక్ ఉన్నది, రోజు చాలా నార్మల్గా చూస్తుంటాను. ఎంత వచ్చిందంటే HbA1c 10.3 ఉందని చెప్పినారు. వాడికి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చక్కటి వెజిటేరియన్, రోజు వాకింగ్ చేస్తాడు, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి ఎందుకు వచ్చిందంటే అది వచ్చేసింది. అందరికి వచ్చే అవసరం, రోజు మనం తినే తెల్లాను కాబట్టి. కరెక్ట్గా నిన్న మళ్ళీ ఒక 3 బాక్సెస్ వాడాడు. ఆ, మనకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 850 mg 2 టైమ్స్, అంటే 500 mg 2 టైమ్స్ ఇచ్చిండు. నిన్న చెక్ చేస్తే 6.3 వచ్చింది HbA1c 3 బాక్సెస్. బాబా. ఆహా. 6.4 వచ్చింది సార్. అంతకుముందు ఎన్ని పాయింట్స్ హెచ్బి? 10.4 ఉండేది, సూపర్. 6.3 వచ్చింది. నిన్న మళ్ళీ ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ తగ్గించుకో అని చెప్పి, టాబ్లెట్ మెడిసిన్స్ తగ్గించుకొని నెమ్మది నెమ్మది అటు నుంచి బయటకు రావడం అనేది. సో 3 మంత్స్ 3 బాక్సెస్ కంప్లీట్ అయింది అంతే. సో 3 బాక్సెస్లోనే చాలా వండర్ఫుల్గా. రిపోర్ట్ మనం ఏం మాట ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ ఎస్ సార్, ఎస్ సార్. ఏ చేయండి కాఫీ. బ్లాక్ కాఫీ తీసుకున్నాడు, చాలా చక్కగా వండర్ఫుల్గా హెల్ప్ అయింది అతనికి. వెరీ గుడ్. ఇది ఎస్ సార్. అంటే ఆ టాబ్లెట్లు సార్లే వాళ్ళే డాక్టర్లే తగ్గిస్తారు, నో ప్రాబ్లం. ఎస్ సార్. నిన్న వెళ్ళి ఈవినింగ్ కన్సల్ట్ కమ్మని చెప్పాను. సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈరోజు అంటే వాళ్ళే 6.4 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా నెమ్మదిగా టాబ్లెట్ మెడిసిన్ తగ్గిస్తారు. ఆ నెమ్మదిగా వితౌట్ టాబ్లెట్కి వచ్చి ఆ రోజు తాగే టీ ప్లేస్లో కాఫీని రీప్లేస్ చేసుకున్నా కానీ హ్యాపీగా లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ లేకుండా ఉండొచ్చు అంతే. మళ్ళీ నోరు కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, అవసరం కూడా లేదు. సో భయపడాల్సిన నార్మల్ స్వీట్ సార్. తినేసాను, బిర్యానీ తినేసానని కంగారు పడాల్సిన అవసరం లేదు. గుడ్, ఎస్ సార్, సూపర్ ఎస్ సార్. సార్. సో థ్యాంక్ యూ. ఒకసారి మనం జానే సార్కి థ్యాంక్స్ చెప్దాం. సార్, మీ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ కూడా వాళ్ళ సిస్టర్కి గ్యాంగ్రీన్, అది కూడా చెప్పండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఎం శ్రీనివాసులు సార్ అని నల్గొండ గవర్నమెంట్ టీచర్ సార్. ఫస్ట్ సార్ ప్రొడక్ట్ వాడాడు, వాళ్ళ ఓన్ సిస్టర్కి డయాబెటిక్ వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ఇతను ఎప్పుడైతే ఐపల్స్ వాడుతూ మంచి బెనిఫిట్ తీసుకున్నాడో వాళ్ళ సిస్టర్కి చెప్తే, ఇవన్నీ తర్వాత చూద్దాంలే అని చెప్పాడు. ఏమైందంటే ఇక మాకు నడుస్తూ ఉంటే ఒక చిన్న రాయి తగిలి పాదం గాయం అయిపోయింది. గాయమయ్యి కట్టుకొని ఉంది, అన్ని చోట్ల తిరుగుతూ ఉంది, హాస్పిటల్ అన్ని తిరుగుతూ ఉంటే చివరికి వేలు తీసేసే పరిస్థితి వచ్చేస్తుంది, తీసేయాలని చెప్పారంట. మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా హైదరాబాద్లో కూడా కన్సల్ట్ అయింది. లాస్ట్కి ఏం చేయాలంటే, మరి ఇబ్బందిగా ఉంది కాబట్టి పల్స్ అండ్ కాఫీ తీసుకోండి, బ్లాక్ కాఫీ అని చెప్పాను. సో ఒక సెకండ్ బాక్స్కి వచ్చేసరికి ఆ గాయం మొత్తం కూడా మానిపోయింది, ఆ కట్టు విప్పేసి నార్మల్గా ఉంది, ఇప్పుడు చాలా హ్యాపీ. సో కాఫీ వాడుకుంటున్నాను. ఎటువంటి కత్తికాటు పడలేదు. వాళ్ళ బ్రదర్ ఫస్ట్ Yes.
అది మంచిగా అనిపించింది వెంటనే. ఆ, అయితే తనకి చెల్లికే కాదు వాళ్ళ అబ్బాయికి కూడా మంచి జరిగింది. ఎస్. ఏంటి సార్ వాళ్ళ అది? అబ్బాయికి సోరియాసిస్. ఉమ్, సోరియాసిస్ మన హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు కన్సల్ట్ అయ్యారు. ఉమ్, సోరియాసిస్ చిన్న బాబు ఒక 12 ఇయర్స్ ఉంటాయి, చాలా కాలం నుంచి ఉందంట. సో కాబట్టి పల్స్ వాడాడు అతను. పల్స్ వాడిన తర్వాత థర్డ్ బాటిల్కి అనుకుంటా 80% నార్మల్గా వచ్చేసింది. అంతకుముందు కొంచెం డైట్ అన్ని కూడా ఎన్ని చేసినా కాలేదు. వాళ్ళ బాబు కూడా చాలా మంచి బెనిఫిట్ పొందుకున్నాడు. అంతే ఇది. సో ఆ తర్వాత తను అప్పటిదాకా పెద్ద షేరింగ్ ఏం చేయలేదు. ఆ తర్వాత ఎస్ ఇవి సార్. వచ్చిన తర్వాత షేరింగ్ చేయడమే కాదు, తను స్టార్ అయ్యారు. ఇప్పుడు 250 కూడా కదా. 250 కంప్లీట్ అయింది సార్. 250 కంప్లీట్ అయింది. 15,000 రూపీస్ ఇన్కమ్ కూడా కంప్లీట్ అయింది. దీనికి చూడండి, అది మీరు ఎక్కడ కూడా నా నెక్స్ట్ ర్యాంక్ రాలేదనో టీం రాలేదనో టెన్షనే వద్దు. మీరు ప్రొడక్ట్ల మీద పూర్తి నమ్మకం కలిగి ఉన్నారు. చూడండి, ఒక డాక్టర్ ఆయన రీసెర్చ్ రిపోర్ట్ పట్టుకొని మాట్లాడుతున్నాడు, ఈ రోజు మీరు కాఫీ తాగండి అని అతనే ముందుకు వచ్చి చెప్తున్నాడు. కాకపోతే పాలు చక్కెర వేసుకోకండి అని. అది మనది ఎంతో రీసెర్చ్ చేసి ఏకనాయకంని వెల్వెట్ బీన్స్ ని కలిపి మరీ ఇస్తుంది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కోటం. సార్ చిన్న షేరింగ్ ఉంది సార్. ఈరోజు థ్యాంక్ యూ మీట్ ఫిజికల్ మీట్కి ఒకటి ఒక చోట వెళ్ళాను సార్. ఆ సార్కి 60-65 ఉంటాయి. చాలా సంవత్సరాలు డయాబెటిక్గా ఉన్నారండి. అయితే లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఎప్పుడు ఒక ఐ లిడ్ కిందకి రావడం, తర్వాత కొంచెం బ్లర్రీగా ఉండడం ఆయన గుర్తించారంట. అంటే ఒక బాటిల్ రెండులా కనపడడం అట్లా. వెంటనే తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. ఇదేమి అన్ని టెస్టులు చేశారు, ఏమి లేదు, షుగర్ లెవెల్స్ ఏమన్నా అప్ అండ్ డౌన్ ఉంటున్నాయేమో చెక్ చేసుకోండి అన్నారు. అయితే ఒక 10 days ఏదో డ్రాప్స్ ఇస్తే డ్రాప్స్ వాడారు. అయినా సరే ఏమి రికవర్ అయ్యేసరికి ఇక రాజమండ్రిలో రెగ్యులర్గా చూపించుకుని వేరే డాక్టర్ దగ్గరికి వచ్చారు. ఆయన ఒక టెస్ట్లు అవి చేసి ఇది కొంచెం న్యూరోకి సంబంధించి అయి ఉండొచ్చు, ఆయన్ని కలవండి అన్నారంట. ఆయనే ఒకరికి సజెషన్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే వెంటనే వాళ్ళు ఇదేమి అంత కాంప్లికేషన్ లేదు, ఎందుకైనా మంచిది ఎంఆర్ఐ తీస్తే క్లారిటీ వస్తుంది కదా, ఎంఆర్ఐ చేయించారండి సార్. ఎంఆర్ఐ చాలా క్లియర్గా ఉంది, విజన్ అట్లా ఏమి ఇంకేం రిపోర్ట్లు అయితే ఏమీ లేదండి, చాలా బాగుంది. సార్ అయితే నాకు తెలిసి ఇది ఎక్సెసివ్ గ్లూకోజ్ బాడీలో ఉండిపోవడం వల్ల అనుకుంటా, చెక్ చేసుకోండి అన్నారు. ఆయనకి మరలా డౌట్ వచ్చి ఎందుకైనా మంచిదని రాజమండ్రిలో ఫేమస్ ఒక డాక్టర్ ఉన్నారండి, ఆ సార్ దగ్గరికి వచ్చారండి. హెచ్బిఏవన్సీ 8 అట్లా ఉంది సార్ ఆయనకి హెచ్బిఏవన్సీ. ఇది నార్మల్గా డయాబెటిక్ వచ్చే వాళ్ళకి వచ్చే సైడ్ ఎఫెక్టే, ఏమి కంగారు పడుకో, కొంచెం ట్యాబ్లెట్లు రెగ్యులర్గా వాడు, ఫుడ్ అది కంట్రోల్లో పెట్టుకో, నార్మల్గా జరిగే తంతిది, దీనికి ప్రాబ్లం ఏమీ లేదు అని స్టెరాయిడ్స్ రాయొచ్చా అని అడిగారంటే. ఒకవేళ నీకు ఏమైనా తొందరగా తగ్గాలంటే స్టెరాయిడ్ ఏమైనా రాయొచ్చాను. స్టెరాయిడ్ వల్ల ఏంటి నష్టం అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఏమైనా అప్ అండ్ డౌన్ అవుతాయి, మరి రోజు వచ్చి చూపించుకోవాలని అన్నారంటే. నేను రోజు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చూపించుకోవాలంటే అవ్వదు కదా, నాకు స్టెరాయిడ్స్ వద్దులేని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఈరోజు వాళ్ళు థ్యాంక్ యూ మీట్కి పిలిచారన్నమాట. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మనం చెప్తున్నటువంటి సెషన్లో ఎక్సెసివ్ గ్లూకోజ్ అనే కాన్సెప్ట్ ఒక ఆప్టోమెట్రీ డాక్టర్కి ఆ కంటి సమస్యకి కారణం అదే అంటున్నాడు, ఒక న్యూరోపతికి సంబంధించిన ఆయన అదే అంటున్నాడు. ఇక ఎవరు వెళ్ళినా సరే ఒక 4-5 డాక్టర్ల దగ్గరికి వెళ్ళారంటే దగ్గరికి 10-15 వేలు ఖర్చు అయింది. చివరికి తేల్చిన విషయం ఏంటంటే ఇంటికి వెళ్ళి గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పారు అన్నమాట. అంతే ఇంకా. మరి నిజంగా గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే హెచ్బిఏవన్సీ 8 ఎందుకు ఉంటుందండి? చాలా సంవత్సరాలు డయాబెటిక్ అయి ఉన్నారు ఆయన. అప్పుడు మన ఐ కాఫీ గురించి ఆయనకి తీసుకున్నారు కానీ అపనమ్మకంతో వాడుతున్నారు అన్నమాట. దానిలో సైన్స్ తెలీదు. అప్పుడు అల్లోపతికి ఆయుర్వేదానికి మన ఐ కాఫీకి మిగిలిన ప్రోడక్ట్ ఉన్న డిఫరెన్స్ చెప్తే అప్పుడు ఆయన దీనికి రెగ్యులర్గా వాడుతున్నారు. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఆయనకి 2014లోనే మన ఐపల్స్ వాడారంటండి ఆయన స్టార్టింగ్. కానీ దాని గురించి ఎందుకనేది తెలియదు. తెలియదు తెలియదు. అది సో వాల్యూ క్రియేషన్ అనేది జరగలేదు. అవును సార్. అది ఇప్పుడు ఈరోజు అది ఎంత వాల్యూ అనేది తెలియదు. అవునండి. ఇప్పుడు ఆవిడ సార్ వాడుతున్నారండి, వాళ్ళ పాప, వాళ్ళ అల్లుడు, వాళ్ళ మిస్సెస్ గారు కూడా ఐకేర్ ఈ రోజు ఆర్డర్ పెట్టారు. అది వాల్యూ క్రియేషన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకు ఇండస్ట్రీగా జస్ట్ ఉట్టిగానే బిజినెస్ చేయడానికి ఏదో ఒక ప్రొడక్ట్ కావాలి కాబట్టి ఆ ప్రొడక్ట్ ని క్రియేట్ చేసిందా, లేకపోతే దాని వెనక ఎంతైనా సైన్స్ ఉందా, సమాజానికి ఏమన్నా అవసరం ఉండేటువంటి ప్రొడక్ట్ ని తన దగ్గర ఉందా అనేది అది తెలుసుకోవాలి. అప్పుడు మనం కూడా మన కస్టమర్లకి, ఇప్పుడు నేను చెబితే నా ఫ్రెండ్ నా సిస్టర్ వాళ్ళు కొనేస్తారు.
కానీ మనం యాజ్ ఎ సీనియర్ గా వాళ్ళకి మాత్రం ఈ వాల్యూ క్రియేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి ఓపిక్గా. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. చూడండి, ఇట్లా కనురెప్ప పడిపోవడం కానీ అన్ని కూడా నర్వస్ సిస్టమ్ మీద న్యూరోపతి అని అంటాం. ఒకసారి ఈ 3 పద్ధతులు చెప్పాము. డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ రెటినోపతి ఈ 3 మీద ఖచ్చితంగా చూపిస్తుంది. చూపిస్తుంది. ఓకే, ఈ బ్లడ్ లో రక్తనాళాల్లో షుగర్ కనుక ఎక్కువైపోయింది అని అంటే అది ఈ యొక్క ఫస్ట్ కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రెషర్ ఎక్కువైపోతుంది, బీపీ ఎక్కువైతుంది. ఓకే, ఆ తర్వాత నెఫ్రోపతి, తర్వాత రెటినోపతి, రెటినోపతి కంటికి, కిడ్నీకి, కంటికి, కిడ్నీకి, నరాలకి, నరాలు. బ్రెయిన్ అటాక్, తర్వాత హార్ట్ అటాక్, ఇట్లా ఒకదానికొకటి. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. రీసెంట్ గా నేను ఒక మేడం కి బ్లాక్ కాఫీ అండ్ ఐ కేర్ ఇచ్చాను సార్. తను ఫస్ట్ వచ్చేసి తన HbA1c 9.2 అనేది ఉండేది షుగర్ లెవెల్స్. దాంతో పాటు థైరాయిడ్ కూడా ఒక 14 mg టాబ్లెట్ వాడేది సార్. అయితే ఒక బాక్స్ కంప్లీట్ గా ఆ, అయిపోయేసరికి HbA1c 6.2 వచ్చింది సార్. దాంతో పాటు డైట్ మెయింటెనెన్స్ చేసింది సార్. టోటల్ గా తను రైస్ అనేది అవాయిడ్ చేసింది టోటల్ గా చేసింది స్ట్రిక్ట్ గా, చేసింది సార్. కాబట్టి వెంటనే రిజల్ట్ కనపడింది. ఎస్ సార్. దాంతో పాటు మనకు థైరాయిడ్ ది కూడా మెడిసిన్ డోస్ అనేది తగ్గించడం జరిగిందట. డాక్టర్ 14% mg వాడేది 4 కి వచ్చిందంట సార్. గ్రేట్ గ్రేట్ మేడం. అలాగే మెడిసిన్ డోస్ కూడా సార్ షుగర్ లెవెల్స్ డైలీ 3 times టాబ్లెట్ అనేది తీసుకునేదట సార్. ఇప్పుడు 2 times మాత్రమే తీసుకుంటుంది. 1 time రైస్ కూడా తీసుకుంటుంది సార్. అది ఒక బాక్స్ కంప్లీట్ గా అయిపోయే లోపే. అంటే ఇప్పుడు మీరు అంటారు కదా ప్రధాన ఆహారం ఉపాహారం అని, దాంతో అది అది ఫాలో అయితే మనకు తొందర రిజల్ట్ అనేది తీసుకోవచ్చు అని తెలుస్తుంది ఈ ప్రధాన ఆహారం ఏంటండి? రోజు మనం మనం తీసుకునేటువంటి ఫుడ్. తీసుకున్నాం. ఎస్ ఉపాహారం ఏంటి? సప్లిమెంట్స్, సపోర్ట్ Yes, sir. చేసేది ఉపాహారం. ఓకే, ఉపాహారము చాలా క్లినికల్ ట్రయల్స్ జరిగి టెస్టులు జరిగి మనకు అందించబడుతుంది. ఓకే, ఈ ప్రధాన ఆహారంలో ఏవైతే పోషకాలు లేవో, ఇవి ఎక్కువగా స్టార్చ్, పిండి పదార్థాలు, కార్బోస్ ఎక్కువ ఉంటున్నాయో, వాటి వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గించే ఔషధాలు కూడా అందులో ఉన్నాయి. ఎస్ ఓకే, కాకపోతే ఈ ప్రధాన ఆహారం దగ్గర డైట్ ప్లాన్ అనేది, కంట్రోలింగ్ అనేది, నియమాలు అనేవి చాలా అవసరం. అప్పుడు దీనికి రిజల్ట్ బాగా వస్తుంది. అదే మీ దగ్గర జరిగింది. వండర్ఫుల్ మేడం. ఇంకా కొంచెం అట్లా కంటిన్యూ చేయమనండి, ఇంకొంచెం బాగా రెసిస్టెన్స్ పెరిగేంత వరకు, ఇమ్యూనిటీ. రీఆర్డర్ పెట్టుకున్నారు సార్. మళ్ళీ ప్రొడక్ట్ కాఫీ అనేది కంటిన్యూ చేస్తే లైఫ్ టైం అని చెప్పారు సార్. ఎక్కడ కూడా ఆ, ఇంకా వేరేది లేదు. మొన్న మీకు ఒక వీడియో చూపించారు కదండి, వాళ్ళు Yes, sir. ఒకటే అంటున్నారు, మళ్ళీ మళ్ళీ గ్లూకోజ్ పెరుగుతూనే ఉంటుంది, నువ్వు జీవితాంతం ఈ మందులు వాడాల్సిందే. ఎందుకు చెప్తాడు డాక్టర్, ఉట్టికి ఎందుకు చెప్తాడు అని అంటున్నారు. ఓకే, పర్లేదు, కానీ మా మంచి గురించి చెప్పినా కానీ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి కదా. Yes. కాబట్టి అందరి డాక్టర్లు, అల్లోపతి డాక్టర్స్ అందరూ కూడా, మన మిత్రులు షరీఫ్ గారు, నూర్ బాషా గారు, కమాలి గారు, ఇలా ఎంతో మంది డాక్టర్లు మన ముందుకొచ్చి ఈ న్యూట్రాస్యూటికల్ ని సజెస్ట్ చేస్తున్నట్టే, ఈ పోషక ఔషధాలని, అడ్వాన్స్డ్ ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేస్తున్నట్టే అందరు అల్లోపతి డాక్టర్స్ కూడా ముందుకు రావాల్సిందే. అదే మీ ప్రజలకు మేలు చేసినట్టు. సరేనా? థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందరికి బూస్టింగ్. ఈ CIRT, దీన్ని కొంచెం మాషెట్టి. CIRT మన యొక్క ప్రొడక్ట్ చేసేటువంటిది, మన వాళ్ళే ఉన్నారు కదా అందరూ. CRT CIRT అంటే మన ప్రొడక్ట్ ఫస్ట్ సి అంటే నీకు తెలుసు కదా, సి ఏం చేస్తుంది? క్లీనింగ్ చేస్తుంది. మేడం, అందరూ అందరూ మన మిత్రులు, అందరూ వివా మిత్రులు వినండి. ఫస్ట్ మన బాడీని క్లీన్ చేయడం మన ప్రొడక్ట్ల యొక్క నైజం, దానికి ఉన్న గుణం. ఫుడ్ నుండి వచ్చిన వేస్ట్ ని క్లీన్ చేస్తుంది, టాక్సిన్స్ టాక్సిన్స్ ని క్లీన్ చేస్తుంది, ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ ని క్లీన్ చేస్తుంది, రక్తనాళాలను మొత్తం కూడా క్లీన్ చేస్తుంది, మరియు మన అవయవాలకి చుట్టూ పేరుకున్న గ్లూకోజ్ ని కూడా క్లీన్ చేస్తుంది. ఓకేనా? కూటమి ఏమవుతుందనంటే ఫ్లెక్సిబుల్ గా, చాలా రబ్బర్ లాగా ఉండాల్సినటువంటి గుండె కానీ కాలేయం కానీ అన్నిటిని తాజాగా ఉండాల్సినని
గ్లూకోజ్ పట్టేసి అట్లా ఉండిపోతుంది, పైప్ గట్టిగా అయినట్టు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చేతికి పెట్టినట్టు గోరింటాకు ఎండిపోతే ఎలా ఉంటుంది, చెయ్యి ఇట్లా ఉండదు కదా, ఈ ఫ్లెక్సిబిలిటీ పోతుంది అనమాట. దీన్ని క్లీన్ చేస్తుంటది మొత్తం రక్తనాళంతో పాటు. ఓకే, అప్పుడు లేక మళ్ళీ ఇక పట్టేసి సిలిం పట్టినట్టుగా పట్టేసి ఆ యొక్క మైలిన్ తొడుగు అని అంటాం, నరాలకు ఉన్నటువంటి తొడుగుని తినేస్తూ ఉంటాయి. అందుకనే మంటలు వస్తాయి, కాళ్ళ మంటలు, అరచేతి మంటలు, ఉం? ఏదో కారం పూసినట్టుగా మంట వస్తుంటుంది పాదాలకి. దేనికి అని అంటే గ్లూకోజ్ ఎక్కువైపోయింది, ఇక పాకం పెట్టినట్టు బాడీకి, నరాలకి, ఆ నరాలకు ఉన్నటువంటి తొడుగుని చీమలు తినేసినట్టుగా తినేస్తూ ఉంటాయి ఈ గ్లూకోజ్. వీటన్నిటిని క్లీన్ చేస్తుంది. ఓకే, ఇది ఫస్ట్. ఎంత మంచి బెనిఫిట్ చూడండి. దీనికోసం కెమికల్ మందులు వాడాల్సిన, బ్లీచింగ్ కొట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, టీ ఫర్ ట్రీట్ అంటే ఆర్గన్స్ అంటే ప్రొటెక్షన్. ట్రీట్ ని లాస్ట్ లో ట్రీట్ చేస్తుంది. దీని తర్వాత ఉన్నది ఐ ఐ ఐ ఫర్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే పోషకాలు అందిస్తుంటది కదా, క్లీనింగ్ చేసి, క్లీన్ అవ్వగానే శుద్ధి జరిగిందంటే శక్తి పెరుగుతున్నట్టే కదా, అంతేనా? శక్తి. ఆ తర్వాతది రెజోనేట్. రెజోనేట్, మళ్ళీ డీజనరేట్ గా ఆగిపోయి అట్లా మందగించినటువంటి జీవక్రియలని మళ్ళీ జరిగేటట్టు పునరుత్పత్తి చేస్తుంది, రక్త కణాలు మళ్ళీ పెరిగేటట్లుగా చేస్తుంది. ఇది ఆర్ అంటే రెజోనేట్ జరుగుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. అందుకని వెంటనే ఎవరికైనా రిజల్ట్ వచ్చిందంటే ఆ మేడం గారికి ఫాస్ట్ గా ఈ మూడు జరిగిపోయినాయండి. క్లీనింగ్ జరిగిపోయింది, ఇమ్యూనిటీ డెవలప్ అయింది, మళ్ళీ రెజోనేట్ అయింది. ఓకే, ట్రీట్మెంట్, ఔషధ చికిత్స కూడా జరిగింది. అందుకే అది కొంచెం కంట్రోల్కి వచ్చింది. ఇంకా వాడుకుంటే ఇంకా బాగా జరుగుతుంది. ఇక నీ చెప్పు మాషి, ఏదైనా విషయాలు అబౌట్ కాఫీ. అంటే కాఫీ ఎవరైనా తాగొచ్చు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా అన్నయ్య పాప 3 years అప్పటి నుంచే స్టార్ట్ సార్ కాఫీ. 3 సంవత్సరాల వయసు కాఫీనా? 3 years ఏజ్ అప్పటి నుంచే కాఫీ తాగేది. సో ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా తనే కాఫీ కలుపుకుంటది, తనే తాగుతుంది. ఇప్పుడు 8 years బేబీ. సో తను కాఫీ, స్లిమ్, గ్లో ఈ మూడింటికి పెద్ద లవర్ అన్నట్టుగా, అంత ఇష్టం. వచ్చినప్పుడల్లా ఒకటే అడుగుతుంది, బాబాయ్ గ్లో పెట్టలేదా, ఇంకెప్పుడు పెడతావు, ఏం చేస్తాను గ్లో పెట్టకుండా అని నాకు వార్నింగ్ ఇస్తుంటది. అంత న్యాచురల్, ఎవరైనా సరే తీసుకోవచ్చు. సో అమ్మకి సార్ కరోనా టైంలో 3 years బ్యాక్ బీపీ, షుగర్ రెండు అటాక్ అయినాయి, అంతకుముందు లేదు. సో అటాక్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను గమనించింది ఏంటంటే HbA1c 10 ఉండేది సార్. బీపీ కూడా బాగా ఫ్లక్చువేషన్స్ అయ్యేది, 150, 160, 180, 190 కూడా వచ్చింది ఒకనొక సందర్భంలో. సో తినే విధానాన్ని ఎప్పుడైతే మార్చామో, అంటే ఈ వైట్ రవ్వలను కంప్లీట్గా అవాయిడ్ చేయడము, అయోడైజ్డ్ సాల్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడము, ఇవన్నీ అవాయిడ్ చేసేసి కంప్లీట్ జొన్నలతో చేసినాయి టిఫిన్. ఈవెన్ ఇడ్లీ చేసినా కూడా జొన్నలతో చేసినాయి, అది కూడా ఎంత తినాలి మితహారంగా కొంతవరకు. సో అట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు దగ్గర దగ్గరగా సార్ ఈ పల్స్, కాఫీ అండ్ అండ్ మన ఇది డైట్, ఇవి బ్యాలెన్స్ చేస్తూ లాస్ట్ 3 years నుంచి కూడా సార్ 130, 140 అట్లనే మెయింటైన్ అవుతున్నాయి మాక్సిమం, ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా పెరగకుండా. చిన్న చిన్న మెడిసిన్స్ ఏదైనా వాడుతుందా? మెడిసిన్ వాడుతుంది సార్, మెడిసిన్ వాడుకుంటుంది, నార్మల్ డోసే ఇచ్చారు. సో డాక్టర్ డయాబెటిక్ కూడా ఇప్పటికి ఒక 5 times చెకప్కి వెళ్ళినప్పుడల్లా కూడా ఫస్ట్ 10 ఉండే HbA1c, తర్వాత 8కి వచ్చింది, మళ్ళీ ఒకసారి వెళ్తే 7 అన్నారు, అంతకుముందు వెళ్ళినప్పుడు 6 అన్నారు, ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా అయితే 5 వచ్చింది. సో డాక్టర్ అన్నాడు, ఏం చేస్తున్నారు మీరు, ఏం ఫాలో అవుతున్నారంటే మా కొడుకు ఇట్లా న్యూట్రిషన్ సంబంధించి చేస్తున్నాడు చెప్తే, దాని గురించి కూడా అడిగితే నేను డాక్టర్కి లీఫ్లెట్ ఇచ్చి కూడా దాని గురించి చెప్పాను. వాడండి మంచిది, చాలా హెల్ప్ అవుతుందని డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. అందరు డాక్టర్లకు చెప్పాలి, అందరు అల్లోపతి డాక్టర్లకి ఈ విషయాన్ని, ఈ గుడ్ న్యూస్ ని చెప్పాలి. ఓకే, చెప్పారు డాక్టర్లే రాసి ఇచ్చేటట్టుగా ఏమేమి కావాలో సర్టిఫికేట్లు అవన్నీ ఇండస్ట్రీ తీసుకొస్తుంది అని స్టార్ సమ్మిట్ లో అందరు సార్ చెప్పడం జరిగింది. డాక్టర్లు వాళ్ళకి ఏ సర్టిఫికేట్లు ఉంటే వాళ్ళ యొక్క ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తారో అవన్నీ సర్టిఫికేట్లు ఇండస్ట్రీ తీసుకొస్తుంది అని. ఇంకొకటి ఏంటంటే సార్, మా ఇంట్లోకి ఒకసారి క్రీమర్ కాఫీ, బ్లాక్ కాఫీ రెండు ఆర్డర్ పెట్టాము. నేను బ్లాక్ కాఫీ తాగా, నాకు వద్దు అని మా ఫాదర్ అన్నాడు. ఒక్కసారి అయితే టేస్ట్ చెయ్యి, పాక్స్ అయితే పెట్టినాం కదా, ఇది ఒక్కటి అయిపోయిన తర్వాత వాడు అని చెప్పినాం. సో అది కొద్దిగా వాడడం స్టార్ట్ అయిన తర్వాత నాకు ఇప్పుడు బ్లాక్ కాఫీ కావాలి, నాకు అదే ఆర్డర్ పెట్టని స్టార్ట్ కొన్నాను. 83 years సార్, ఏ ప్రాబ్లం లేదు, పల్స్ కాఫీ వాడుతున్నారు, చాలా హెల్తీగా ఉంటాడు.
వాళ్ళు వాళ్ళు చాలా ఫిట్. ఇక ఈ వయసులో ఏమి అటాక్ కాకుండా ఇది కాపాడుతుంది ఇంకా కొంచెం. సార్ వాళ్ళకి ఇక్కడ ఇంకొక స్టార్ 250 మహేశ్వర్ మేడం ఉన్నారు సార్. మేడం కస్టమర్ తరపున ఒక లీడ్ వచ్చింది. సత్తుపల్లిలో ఒక కస్టమర్ డయాబెటిక్ వాడుతున్నారు. సో బిఫోర్ రిపోర్ట్ తీసుకోండి అని చెప్పాను. ఒక 3-4 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ చూసుకోండి అని చెప్పా. జస్ట్ 1 మంత్ లోనే వాళ్ళ వైఫ్ కి కొంచెం ఈ అరికాల మంటలు తగ్గడం కానీ, కొంచెం హెల్దీగా అనిపించడం కానీ, యాక్టివ్నెస్ పెరగడం కానీ, ఇప్పుడు సెకండ్ బాక్స్ కు వెళ్ళారు. సో ఈ లీడ్ ఎవరు ఇచ్చారు అనేది డిస్కషన్ చేస్తే తన కస్టమర్ లీడ్. అయితే తన కస్టమర్ ఆల్రెడీ ఇంతకుముందు చాలా లీడ్స్ ఇచ్చాడు. ఆ కస్టమర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. సో ఆ కస్టమర్ తోని పర్సంటేజ్ పెట్టి మాట్లాడిన తర్వాత, అంతకుముందు సార్ ఇండియాలో ఉన్నప్పుడు దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ ఐస్లిమ్ అండ్ కాఫీ వాడిన తర్వాత అంట సార్ 20 kgs తగ్గిందంట సార్. సో బెస్ట్ ప్రోడక్ట్, నాకు బాగా ఇష్టము. మా మేడం మా మేడం ఒక్కతే వాడట్లేదు కానీ నేనైతే కంటిన్యూగా వాడుతున్నా. నాకు చాలా ఇష్టం ఈ ప్రోడక్ట్స్. లీడ్స్ ఇస్తా అని చెప్పి తను నేమ్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఒక 10-15 నేమ్స్ ఇచ్చారు. అండ్ ప్రజెంటేషన్స్ కూడా ప్లాన్ చేస్తారు. అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉండే టైం ఇస్తున్నాడు సార్. మనకి హెల్ప్ చేస్తున్నాడు. హెల్ప్ చేస్తున్నాడు మహేశ్వర్ మేడంకి. అయితే ఈ వ్యక్తి ఎట్లా పరిచయం అనేది తెలుసుకుంటే, మహేశ్వర్ మేడంకి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అంట. ఇన్స్టాగ్రామ్ లో తెలుసు అంట. చాలా వచ్చింది. జస్ట్ ప్రోడక్ట్ గురించి చెప్తే ఇంట్రెస్ట్ చూపించి సార్ మంచి సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. సో అది ఎక్కడి నుంచి అయినా సరే మనకు ఆ హెల్ప్ జరుగుతూ ఉంటుంది. మన ప్రొడక్ట్లే అన్ని మనకు అందరినీ తీసుకొస్తుంది. మాకు కావాల్సిన మార్కెట్ని క్రియేట్ చేస్తుంది. అసలైనటువంటి ఇండస్ట్రీ జర్నీ, రియల్ జర్నీ ఈ 25 నుంచే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రోగ్రామ్ చక్కగా ఉపయోగించుకోండి. భోగ సార్, ఈ ప్రోగ్రామ్స్ యొక్క ఇంపార్టెన్స్. ఎస్ సార్. ఉదయం అది థ్యాంక్ యూ సార్. చూసారు కదా, పేపర్ న్యూస్ చూడండి ఎంత భయంకరంగా ఉందో అది. మనం ఎస్ సార్. మొన్ననే కిడ్నీ గురించి చెప్పుకున్నాం. రియల్ సార్. అది ఈ మధ్య కాలంలో కూడా ఒకటి చూసాను సార్ నేను, ఆర్టికల్ ఒకటి. మనకు దేశభక్తి కలిగిన నాయకులు, గాంధీ కావచ్చు, సుభాష్ చంద్ర, అటువంటి వాళ్ళ పుట్టినరోజు వచ్చాయి మనకు, గాంధీ జయంతి అని చెప్పని. కానీ దానికంటే ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు. క్యాన్సర్ డే, డయాబెటిక్ డే, అవునవునవును. ఇట్లా ఇవి పెద్దగా ఎక్కువైపోయినాయి ఇప్పుడు అంటే మొత్తం. ఈ అవగాహనలు చాలా ముఖ్యమని ముందు. దానికి కూడా డే పెట్టేస్తున్నారు, అంత ఎక్కువైపోయినాయి. ఇంకా ఏముంది సార్ అంటే, మామూలుగా యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది కాలు చేతులు విరిగిపోయారు అప్పట్లో. చాలా మంది చూసినాం. ఎక్కువ కాళ్ళు చేతులు తీసేయడం అనేది యాక్సిడెంట్లో కూడా జరిగేది. కానీ ప్రస్తుతం డయాబెటిక్ వల్ల ఎక్కువగా అవయవాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది, దానికంటే ఎక్కువైంది. డయాబెటిక్ వల్ల అవయవాలు తీసేసే సంఖ్య ఎక్కువ అయిపోయింది, యాక్సిడెంట్ల కంటే ఎక్కువైందంటే ఇప్పుడు. అంటే ఎంత ప్రమాదకరంగా ఉంది సార్. ఇందాక సురేష్ సార్ చెప్తున్నాను, అంటే ఒక సంవత్సరానికి సగటున ఒక వ్యక్తి డయాబెటిక్ పేషెంట్ 13,000 పైచీలకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు టాబ్లెట్లు. ఇందాక సార్ స్లైడ్ చూపించాను కదా, అంటే ఎంత డేంజర్ ఉంది చూడండి సార్. దాని లెక్కన చూసుకుంటే మన ప్రోడక్ట్ ఎంత బెటర్ అసలు. అంటే నాకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా టాబ్లెట్లకి అని చెప్పుకోవడం గొప్పేం కాదు. అదే అంటే నాకు ఎంత అవుతుందో ప్రతి తెలుసా? 12 ఎస్ సార్, ప్రతి 12 మందిలో ఎంతమందికి ఏమో లెక్క క్యాల్కులేట్, అంటే ప్రపంచవ్యాప్తంగా చెప్పింది సార్. ఆల్రెడీ 90% ఫ్రీ డయాబెటిక్లో ఉన్నాం. డయాబెటిక్ వచ్చిన వాళ్ళ సంఖ్య ఇట్లా ఉన్నది, వాళ్ళ ఖర్చు ఇట్లా అవుతుంది ప్రస్తుతం. అంటే ఎంత డేంజర్ ఉన్నది. అది మన యాక్సిడెంట్ల వల్ల కోల్పోయే అవయవాల కంటే ఎక్కువ కూడా డయాబెటిక్ వల్ల ఎక్కువ అవయవాలు ఎక్కువ కోల్పోతున్నారు. కళ్ళు పోవడం కావచ్చు, చేతులు పోవడం కావచ్చు, కాళ్ళు వేలు తీయడం, ఎక్కువ సంఖ్య పెరిగిపోయింది. అంటే ఎంత ప్రమాదకరం వస్తుంది సార్ స్థాయికి. అలాంటి దానికి ప్రివెన్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్, న్యూట్రాసిటికల్ ఎంత ఇంపార్టెంట్ అనేది అవగాహన కల్పించడం, అది అందుకే గవర్నమెంట్ దీని మీద బాగా శ్రద్ధ తీసుకుంది సార్. ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో నలుగురికి చెప్పేటువంటి అవకాశం మనకు కూడా దొరకడం అదృష్టమే కదా సార్. అదృష్టం అది కల్పించినటువంటి మన యొక్క దేవుళ్ళకు దండం పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఎప్పుడు ఒక్క నలుగురికి చెప్పి మనం కూడా కంట్రోల్లో ఉంటాము, మనం కూడా మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. ఇక్కడ ఒక విషయం సార్, ఇది మన కంపెనీ గురించి చెప్పుకోవాలంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రొడక్ట్ బేస్డ్ ఉన్న కంపెనీలు ఏం చేస్తారంటే క్వాలిటీ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఎందుకంటే క్వాలిటీ మీద ఎక్కువ, ఆ ప్రోడక్టే వాళ్ళకు బలం కాబట్టి ప్రాణం కాబట్టి క్వాలిటీ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తాయి. కానీ ఎక్కువ మంది ప్రోడక్ట్ కేరింగ్ తీసుకునే కంపెనీలే ఉన్నాయి సార్. కానీ డిస్ట్రిబ్యూటర్ కేరింగ్ తీసుకునే కంపెనీలు లేవు. మనం అది చేసి చూపించాలని పట్టుదల పట్టినటువంటి వ్యక్తి
భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ నిలబెట్టాలన్న శపథం పూడినటువంటి వ్యక్తి మన శంషుద్దీన్ సార్. ఆయన మన చైర్మన్ అందరు సార్. వాళ్ళిద్దరు నిజంగా దేవుళ్ళు సార్. దండం పెట్టుకోవచ్చారు. డిస్ట్రిబ్యూటర్ సెక్రటరీగా మన పెట్టినటువంటి వాళ్ళకి తెలియదు శంషుద్దీన్ సార్ గురించి. ఆయన ఒక పోరాట యోధుడు. డైరెక్ట్ సెల్లింగ్ ని ఛాలెంజ్ చేసి కేరళ వాసి పిహెచ్డి చేశారు నెట్వర్క్ లో. ప్రతి కామన్ మ్యాన్, చిన్న తరగతుల వాళ్ళు, మధ్య తరగతుల వాళ్ళకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ప్రాణము ఇది అని చెప్పి ఆ రోజుల్లోనే ఎంతో ఫైట్ చేసినటువంటి వ్యక్తి. ఫస్ట్ ఐడి అతనికే ఇచ్చి గౌరవించింది మన కంపెనీ. మన కంపెనీ పర్సనల్ ఐడీలు ఏం లేవు వీరాంజనేయ గారు. లేదు సార్. ఫస్ట్ ఐడి శంషుద్దీన్ సార్ ఇచ్చి గౌరవించడం జరిగింది. అటువంటిది ఇట్లాంటి సమాచారం మనకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మన ప్రోగ్రామ్స్ సార్, మన ప్రాణం అనేది. అది దీని ఎంత మనం ప్రోగ్రామ్స్ గౌరవించుకుంటే మనం అంతా మనం ఏదైతే మనం మామూలుగా అంటే ఉద్యోగస్తునికి ఆఫీస్కి వెళ్తే డబ్బులు వస్తాయి, జీతం వస్తుంది. వ్యాపారస్తునికి షాప్ తీసి పెట్టుకుంటే వస్తున్నాయి. కూల్ చేసుకుంటూ అడ్డమే పోయి నిలబడితే ఎవరో పట్టుకుపోతే కూల్ వస్తుంది. మనం సంపాదించుకున్న అడ్డ ఏంటంటే మనకి మన జూమ్ సెషన్స్, ఆన్లైన్ జూమ్ అంతే. ఆన్లైన్ జూమ్స్ చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ హాయిగా ఇంట్లో కూర్చొని ఎంత అంత క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. అలాంటి మన కస్టమర్లకు, టీమ్ కు మనం పంచుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు రాకున్నా నో ప్రాబ్లం. మనమైతే తీసుకొని ఉంటే ఏదైతే మనసులోకి ఎక్కుతుందో అదే మాటల్లోకి వస్తుంది, అంతే. విధంగా మనకి ఇప్పుడు ప్రోగ్రామ్ కూడా మీరు అనౌన్స్ చేసిన సార్. ఒకటి ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో రూట్ క్యాంప్ అనేది ఉంది మనకు. దానికోసం కూడా అంటే అక్కడ ఈసారి ఇచ్చేటువంటి గిఫ్ట్లు ఏంటంటే నో ర్యాంక్స్, ఓన్లీ పర్ఫార్మర్స్. ఎంత రిటైల్ చేసుకుంటే అంత అన్ని రిటైల్ పర్ఫార్మర్స్కే మొత్తం అన్ని ఈసారి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అంటే ఫస్ట్ రికగ్నైజేషన్. ఫస్ట్ ఎవరు అని అంటే ఈ యొక్క చెప్పండి సార్. 10 weeks లో 12 ప్రొడక్ట్స్. అది 12 ఫస్ట్ 40 ప్రొడక్ట్స్. ఫస్ట్ వచ్చేసి 40 ప్రొడక్ట్స్ మనం రిటైల్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. వాళ్ళు ఈ 10 weeks సార్ టైం అంటే ఇప్పుడు December 27, 28 అనుకుంటా సార్ అది మనది. అప్పుడు వాళ్ళకి 10 వారాల్లో 40 ప్రోడక్ట్లు పర్సనల్గా రిటైల్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. ఫస్ట్ తర్వాత 20 ప్రొడక్ట్స్ ని సెకండ్ సార్. సెకండ్ 24 ప్రొడక్ట్ రిటైల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సెకండ్ ప్రైజ్. దానిలో సగం 12 రిటైల్ చేసుకున్నటువంటి వాళ్ళకి అంటే 10 వారాల్లో 12 రిటైల్ చేసుకున్నటువంటి వాళ్ళకి థర్డ్ ప్రైజ్. ఇవే గిఫ్ట్లు అక్కడ, ఇవే మనకు అక్కడ ఇచ్చేటువంటి అంతే. మనకి శిక్షణతో పాటు మనకి కావాల్సినటువంటి ఎంటర్ప్రెన్యూర్కి కావాల్సినటువంటి సబ్జెక్ట్ తో పాటు మనకి చక్కటి రికగ్నైజేషన్ రిటైల్ చేసుకున్న వాళ్ళకి మీ టీంలో కానీ మీకు కానీ 12 ప్రొడక్ట్స్ రిటైల్ చేసుకున్న వాళ్ళకి థర్డ్ ప్రైజ్, 24 అండ్ సెకండ్ ప్రైజ్, 40 ఫస్ట్ ప్రైజ్. ఓకేనా? ఒక బూస్టింగ్ అనమాట. ఒక బూస్టింగ్, మనల్ని మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటిది. ఇది అందరూ చేసుకోవచ్చు, అందరికీ ఉంది. స్టార్ లే విఆర్ లో 2 కాదు, అందరూ నాతో సహా అందరూ చేసుకోవచ్చు. అందరికీ ఉంది అది రికగ్నైజేషన్. సో చక్కటి పోస్టర్ రికగ్నైజేషన్ మీరు ముందు 1 week ముందే చెబితే వాళ్ళకి ఫ్లెక్సీ కూడా వస్తుంది. ఆ యొక్క విన్నర్స్ కి వాళ్ళకి సపరేట్ పోస్టర్ ఉంటుంది. అదే మనకు తృప్తి, మనకు బూస్టింగ్. ఎట్ ద సేమ్ టైం మనకు నెట్వర్క్ కూడా వస్తుంది. అట్లా దానికోసం. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కాఫీ సెషన్ చాలా సంతృప్తినిచ్చింది. ఈరోజు నాకు. Hello friends, I want to introduce to you all a wonderful product from Indus Viva, the iCoffee. You know, coffee is the largest consumed brewed beverage around the world. How about having a coffee which supports your healthy blood sugar levels? Isn't it exciting? iCoffee is a revolutionary product from Indus Viva which contains a premium blend of coffee extracted from superior coffee beans sourced from Coorg region of Karnataka. iCoffee is presented to you in 2 variants, iCoffee Creamer and iCoffee Black. It contains the goodness of salsitol, which is a patented herbal extract from the roots of the plant Salacia reticulata, otherwise called as Ekanayakam or Saptaranga, dating back to 500 BC, which is used in Ayurvedic system of medicine for the management of diabetes.
iCoffee is a holistic health supplement which supports your healthy blood sugar levels and can be used in all types of diabetes. iCoffee can be safely used across all age groups without side effects. For effective results, consume iCoffee twice daily, half an hour before your food. Replace your regular coffee with iCoffee without compromising the authentic taste of coffee. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ఎర్లీ మార్నింగ్ మంచి సెషన్ ఉంది, వచ్చేసేయండి 5కి.